sisters and brothers of America. వెల్కమ్ టు భారత్ నమస్తే తెలుగు. ఈరోజు మనం వీరభారతి సేన టీం ఆధ్వర్యంలో శ్రీ స్వామి వివేకానంద 162వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. విశ్వాని దేవ సవితర్దుర్గాని పరాసువా యద్భద్రం తన్న ఆసువా. ఓం అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోధ్యస్మ. వివేకానందుని గురించి కంపల్సరీగా తెలుసుకోండి. ఆయన ఒక సన్షైన్ లాంటి వాడు, ఎప్పుడు ఉదయిస్తున్న సూర్యుడు లాంటి వాడు. ఆయన సంస్థలు ఇక్కడ అక్కడ అంటూ లేవు, ఇంటర్నేషనల్లీ ఉన్నాయి. థ్యాంక్ యూ. వివేకానంద గురించి యూత్కి ఎక్కువ తెలియాలి. పర్లేదు, ఒక 30 seconds మాట్లాడినా చాడబ్బా, ఇక్కడ వచ్చి నిలబడినా చాలు. I'm Jayashree from BPC second year. Today I'm going to tell about the Swami Vivekananda. He is the great man of our India. We are celebrating his birthday today and we are so excited to see this program. On the occasion of his birthday, we are celebrating Youth Day. భారత్ మాతాకి జై. వీరభారతి సేన సమక్షంలో ఈరోజు జరుపుకుంటున్న స్వామి వివేకానంద 162వ జయంతి ఉత్సవాలకు వచ్చిన పిల్లలందరి కూడా హృదయపూర్వక స్వాగతం. స్వామి వివేకానంద చెప్పిందంటే, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత దేశానికి అవసరము. మరి మీ దగ్గర ఎంతమంది ఉక్కు కండరాలు ఉన్నాయి? ఇక్కడ ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉందా మీ దగ్గర? లేదా? లేదా? ఉందా లేదా? ఉంది అంటే ఎస్ అనండి. కరెక్ట్. అయితే స్వామి వివేకానంద ఉత్సవాలు జరుపుకుంటున్నప్పుడు ఇది ప్రత్యేకంగా మీకోసమే, ఇది పొలిటికల్ ఇష్యూ కాదు, పిల్లల కోసం. సంకల్పం అంటే నన్ను అడుగుతారు, నువ్వేం చేసినామంటారు. ఎస్, నేను 40 సంవత్సరాల ఆర్మీలో పనిచేశాను, భారతదేశానికి పనిచేశాను, దేశ బార్డర్లో పనిచేశాను అని చెప్పుకునే గర్వం నా దగ్గర ఉంది. ఆ విధంగా మీరు తయారు కావాలి. కండరాలలో ఇప్పుడు మా దగ్గర ఏముంది? ఇప్పుడున్న యువతలో డ్రగ్స్, అఫీమ్, గంజాయి, ఇవి తప్ప ఇంకా ఉందా? దాన్ని దూరం చేయాలి. స్వామి వివేకానంద 1850లో అమెరికా పోయిండు. దేనికోసం పోయిండు? ధర్మం కోసం, ధర్మ ప్రచారం కోసం పోయిండు. ఇప్పుడు యువకులు ఓన్లీ ఫైనాన్స్ మ్యాటర్లో పోతున్నారు. అమెరికా పోతాను అంటే ఎంత ప్యాకేజీ, ఆస్ట్రేలియా పోతుంటే ఎంత ప్యాకేజీ. మన చదువుకునేది ఓన్లీ కోసం, చదువు కోసం, సంపాదన కోసమే, కానీ దేశం కోసం, ధర్మం కోసం జీరో. కాబట్టి మీ అందరు యువకులు సంకల్పం తీసుకోవాలి. ఈ రోజు నుంచి ఎవరైనా చెడు అలవాట్లు ఉంటే ఆ అలవాట్లను వాళ్ళతో మాన్పియాలి. మన హీరో ఎవరు? దేశం ధర్మం కోసం పోరాడింది ఎవరు? స్వామి వివేకానందుడు. అవునా కాదా? అవునా కాదా? దేశం కోసం ఇంకోళ్ళు కొట్టినది ఎవరు? సుభాష్ చంద్రబోస్. అవునా కాదా? ఇప్పుడు మన హీరోలు అల్లు అర్జున్, మహేష్ బాబు, ఇవి తప్ప ఇంటి దగ్గర ఏం లేదు. ఈ రోజు మనం ఆల్మోస్ట్ ప్రోగ్రామ్ లో స్టార్ట్ తప్పది, ఇది ఎవరు చేసుకోండి. కానీ మనం దేశం కోసం, ధర్మం కోసం కనీసం 1 గంట, ఒక రోజు మీ సమయాన్ని కట్ చేసుకోవాలి. చేస్తారా? సంకల్పం చూసుకుంటారా? నేను 16 సంవత్సరాలు సంకల్పం తీసుకున్నా నేను ఆర్మీ కోసం పనిచేయాలని. రిటైర్డ్ అయినా ఇప్పుడు నాకు పెన్షన్ వస్తుంది, మీ ఇంటికి మంచిగా వండుకోవచ్చు. కానీ నా ఇంకా సంకల్పం ఉంది, ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం నేను ఏదో ఒకటి చేయాలి. మన దేశంలో ఉన్న ధర్మాలందరూ కూడా మనం గౌరవించాలి, కానీ మన ధర్మాన్ని మాత్రం ముందుగా చూసుకోవాలి. నీ ఉదయం లేస్తా, 5 o'clock లేస్తా, దేవుని పూజిస్తా. నా సంకల్పం అదే. నాకు చెడు అలవాట్లు ఏం లేవు. ఐఎమ్ నో డ్రింకర్స్,
no liquor, no meat, no chicken, no fish, no eggs. I am young. Soldier always sing. ఆ విధంగా తయారు కావాలి. ఏదో వచ్చడం కదా కూర్చున్నాం కదా ఈయన ఎందుకు వచ్చింది ఈరోజు కాలేజ్ ఉంది కాబట్టి కాలేజ్ టైంలో వచ్చారు. అదే నార్మల్ వస్తారా మీరు? రారు. పెళ్ళి అంటే పోతారు, పిక్చర్ అంటే పోతారు. కానీ ఇటువంటి విషయాల్లో ధర్మం కోసం పోరు, దేశం కోసం పోరు. మరి ఈ ధర్మం ఎట్లా కాపాడుకోవాలి మనం? ఈ దేశం ఎట్లా కాపాడుకోవాలి మనం? చెప్పండి మీరే. కాబట్టి అందరూ కూడా మీ సంకల్పాన్ని ఒకటే పెట్టుకోవాలి. ధర్మం నాకు ముఖ్యం, ఈ దేశం నాకు ముఖ్యం అని మీరు సంకల్పం తీసుకోవాలి. ఈరోజు తీసుకుంటా ఈరోజు సంకల్పం. స్టూడెంట్స్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై హింద్. ప్రోగ్రామ్స్ లో కంపల్సరీ లోకల్ మైక్ ఓపెన్ ఉంటుంది అనమాట. ఎవరైనా మాట్లాడవచ్చు, వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకోవచ్చు, నాలెడ్జ్ షేర్ చేసుకోవచ్చు. ఈ విపిఎస్ కార్యక్రమాలే ఒక వక్తల్ని తయారు చేయడం. సో మనకి మాట్లాడే వాళ్ళు కావాలి, ముంగట నిలబడి మాట్లాడే వాళ్ళు కావాలి. నెక్స్ట్ మనకి స్టూడెంట్స్ని అడ్రస్ చేయడానికి డాక్టర్ నరసింహ గారిని, ఎక్స్ కౌన్సిలర్ని స్టేజ్ పైకి రాసిన కోరుతున్నాం. ముఖ్యంగా ఈరోజు మనం కార్యక్రమం స్వామి వివేకానంద జయంతి. ఇది నేను చూసినప్పుడు ఇక్కడ జెంట్స్ అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఒక 300-400 మంది ఉంటారు. ఒకే ఒక అమ్మాయి వచ్చి 4 విషయాలు చెప్పింది పాపం అమ్మాయి. అంటే రోజు మనం చదువుతున్నాం చిన్నమ్మాయి స్వామి వివేకానంద, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లు సీతారామరాజు, శివాజీ, రాణా ప్రతాప్ సింగ్ చదువుతాడు సోషల్లో, తెలుగులో వస్తాయి. అయితే మనం చదవాల్సి అంటే చాలా మటుకు ఇలా శాస్త్రవేత్త కానీ అబ్దుల్ కలాం కానీ పుస్తకాలు చదివి అవగాహన చేసుకొని క్లాసు విని ఇలా ఏమైంది యూట్యూబ్ పెట్టి రకరకాలు చూస్తుంటాం. అసలు పుస్తకాల సమయం ఏమో ఎగ్జామ్ వస్తే మన పూజను గైడ్ చదివి పాస్ అవుతాం, నేను కాపీ కొట్టి కొత్త పాస్ అవుతాం అవకాశం ఉంటుంది. ఇది వ్యవస్థ ఏర్పడదు. దీనివల్ల చాలా నష్టపోతాం మనం. కాబట్టి నేనేమంటా అంటే ఆయన చిన్న వయసులోనే ఒక ఆధ్యాత్మికంగా రామకృష్ణ పరమహంస ఆయన గురుగా ఉండి ఆయన దగ్గర చేరి అన్నీ నేర్చుకొని తర్వాత అసలు ఈ హిందూ సంస్కృతి, హిందూ సాంప్రదాయము మన భారతదేశంలో ఉంది. ప్రపంచంలో దీన్ని విస్తరించి ఆనాడే ఆయన నిర్ణయం తీసుకొని బాగా తిరిగి అమెరికాలో చికాగో పట్టణంలో పోయిన ఆయన పిలిస్తే అనంతా రకరకాల పెద్ద పెద్ద మహానుభావులు, ప్రొఫెసర్స్, స్వామీజులు అంతా చూడాలి నన్ను పిలుస్తారా పిల్లని ఆయన ఇక్కడ రోడ్డు మీద కూర్చుంటే ఎవరో తీసుకెళ్ళి అవకాశం ఇచ్చాడు 2 minutes. అందరి స్పీచ్ 40 నిమిషాలు గంట మాట్లాడారు. అంతా సరే మాట్లాడుతున్నారు, వాళ్ళ సంస్కృతి వాళ్ళ దేశం చెప్తుండు. స్వామి కన్నా పోయి మాట్లాడి మైక్ తీసుకొని సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని మాట్లాడి మన ఇంటి గురించి చెప్తే అందరు కూడా పెద్ద ఎత్తున అందరు చప్పట్లు కరదాలతో ఆయన అభినందించి వనసుమర అని చెప్తే మళ్ళీ ఒకసారి చెప్పండి సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని. ఆ విధంగా అంటే ఒక భారతీయ సంస్కృతి మనము ఉద్బోధిస్తప్పుడు పెద్దవారిని ఏ విధంగా మర్యాదించాలి అంటే ఒక భారతదేశంలో ఒక సంస్కృతి ఎదుటి వారిని ఏ విధంగా మాట్లాడాలి ఇది నేర్పినటువంటి వ్యవస్థ ఆనాడు స్వామి కన్నా మొత్తం ప్రపంచం మొత్తం మీద మన భారతదేశము సంస్కృతి జాతీయవాదము చెప్పడం జరిగింది. కాబట్టి మనం కూడా రామకృష్ణ పరమహంస, శివాజీ అన్నీ కూడా మనం చిన్నమంది బుక్స్ చదువుతుంటే కొంత మనం సబ్జెక్ట్స్ ఉంటాయి, అది కూడా సబ్జెక్ట్గా మనం చదువుకుంటే కొంత జ్ఞానం వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు ఆదర్శంగా తీసుకొని మనం కూడా మీరు కూడా వచ్చే అందుకని మీరే భావితరానికి ఉన్న ఈనాడు యువకులే రేపటి పౌరులే రేపు డాక్టర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు. అన్నట్టు మనం ఏం చేస్తున్నాం? ఇంత కష్టపడి ఈ కాలేజ్ని ఏర్పాటు చేశారు, మనం ఏం చేస్తున్నాం అది ఆలోచించుకోవాలి. సరేనా? సో వీళ్ళంతా చెప్పుకునే వీళ్ళంతా ఆవేదన ఒకటే, మన యూత్ ఏం చేస్తుంది, మన దేశం ఎటు పోతుంది. వీర్ భారతి సేన ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 162వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా ఈ సభలో పాల్గొంటున్నటువంటి విద్యార్థులకు, అధ్యాపకులకు, పెద్దలకి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా అంటే ముందు మాట్లాడిన పెద్దలు స్వామి వివేకానంద గురించి చాలా విషయాలు చెప్పారు. ఒక్కసారి నేను అంటే స్వామి వివేకానంద ఆయన ఆధ్యాత్మిక ధార్మిక ప్రబోధకుడుగా ప్రపంచవ్యాప్తంగా పర్యటించి హిందూ ధర్మం యొక్క ఖ్యాతిని దశ దిశలా చాటింపు వేశాడు. ఈరోజు భారతదేశము అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంది. కారణం అసలు యాక్చువల్గా మనము ఎప్పుడో అభివృద్ధి చెందినటువంటి దేశము, సరైనటువంటి చరిత్ర చదువుకోని కారణం చేత మనము భారతదేశం వెనుకబడి ఉంది.
మన భారతదేశం యొక్క పాశ్చాత్యులు అనేక మంది మన దేశం మీద దండయాత్ర చేసి దేశాన్ని విచ్ఛిన్నం చేసి మనందరూ చదువుకున్నాం. ఆంగ్లేయులు ఇట్లా అనేక మంది పాశ్చాత్య దేశాల వాళ్ళు మన దేశ సంస్కృతిని సాంప్రదాయాన్ని కొల్లగొట్టేటువంటి ప్రయత్నం, విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం జరిగింది. ఇది మనం చదువుకున్నప్పుడు మనకు అనిపిస్తుంది, ఎందుకు పాశ్చాత్య దేశాలు ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మన భారతదేశం మీద ఎందుకు దండయాత్ర చేసినాయి. కానీ మన చరిత్ర లేదు. భారతదేశం ఏ దేశం మీద దండయాత్ర చేసినటువంటి, దురాక్రమణ చేసినటువంటి చరిత్ర సంస్కృతి మనకు లేదు. కానీ ఎందుకు పాశ్చాత్య దేశాలు మన దేశం మీద దండయాత్ర చేసి, దురాక్రమణ చేసి, మన సంపదను కొల్లగొట్టి, మన విజ్ఞానాన్ని కొల్లగొట్టి ఇక్కడ నాశనం చేసే ప్రయత్నం ఎందుకు చేసిందంటే, ఒక కవి ఒక పాట రాసిండు. ఈ దేశం యొక్క ఖ్యాతిని, కీర్తిని పొగుడుతూ ఒక పాట రాసిండు. మనందరం కూడా పాడుకొని ఉంటాము. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, ఈ జగాన సాటి ఎవ్వరే ఓ యమ్మ నీకు, ఈ జగాన సాటి ఎవ్వరే ఓ యమ్మ నీకు, గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి, పొంగి పొరల తరంగాలు నీ మెడలో హారాలు, జీవనదుల కన్న తల్లివే ఓ యమ్మ నీవు అని నిన్ను జగద్గురు అందురే. ఈ పాట మళ్ళీ ఎప్పుడైనా పెద్దవాళ్ళని అడగని చెప్తారు. 3-4 చరణాలు ఉంటుంది. ఆ పాటలో ఈ భారతదేశాన్ని కీర్తిస్తూ పసిడి పంట క్షేత్రాలు, పంచలోహ ఖనిజాలు, అంటే భారతమాత యొక్క హిమాలయాల నుంచి, ఆసేతు హిమాచలం నుంచి కన్యాకుమారి వరకు ఆ నదులు హారాల్లాగా పారుతూ ఉంటాయి. ఆ నదులు పారడం వల్ల ఈ భూమి సస్యశ్యామలంగా ఉండి, పాడి పంటలు సమృద్ధిగా ఉండి, ఈ దేశం సుసంపన్నమైనటువంటి దేశంగా ఉంది. పసిడి పంట క్షేత్రాలు, పంచలోహ ఖనిజాలు, మన ఈ భారత భూమిలో లేనటువంటి ఖనిజాలు, రత్నాలు, రాసులు లేనటువంటిది లేదు. పూర్వము వీధుల్లో, అంగట్లో కుప్పలుగా పోసి రత్నాలు, రాసులు అమ్మేటువంటి వాళ్ళు, ఇళ్లకు తాళాలు వేసేవాళ్ళు కాదు, దొంగలు ఉండేవాళ్ళు కాదు. అంత సంపన్నమైన దేశం, అంత విజ్ఞానం కలిగినటువంటి దేశం. నలంద విశ్వవిద్యాలయాన్ని పాశ్చాత్యులు తగలబెడితే కనీసం 3 సంవత్సరాల పాటు అది తగలబడుతుంది. అంత విజ్ఞానాన్ని, అంత గ్రంథాలను కలిగినటువంటి మన విజ్ఞానం ఆ రోజుల్లో ఉంది. కాబట్టి ప్రపంచంలో తలమానికమైనటువంటి జగదేక గురువు స్థానంలో ఉన్నటువంటి ఈ దేశాన్ని గ్రీకులు, హూనులు, శకులు, యవనులు అనేక మంది పాశ్చాత్యులు మన దేశం మీద దండయాత్ర చేసి ఇక్కడున్న సంపదను కొల్లగొట్టారు, ఇక్కడ విజ్ఞానం కొల్లగొట్టారు. ముఖ్యంగా మనల్ని విడదీసి పాలించారు. ఆంగ్లేయులు పరిపాలిస్తున్నప్పుడు లార్డ్ మెకాలే బ్రిటిష్ గవర్నమెంట్లో ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన వాళ్ళమ్మకు ఉత్తరం రాస్తే ఏమనంటే, అమ్మ భారతదేశంలో నేను విద్యాశాఖ మంత్రిగా ఉన్నాను, ఇక్కడ ఒక విద్యా విధానం నేను ప్రవేశపెట్టాను. అది ఏ విధమైన విద్యా విధానం అంటే, ఏ బ్లాక్ మెన్ ఇన్ వైట్ స్కిన్, అంటే నల్ల తోలులో తెల్ల బుర్ర. కాబట్టి మనమంతా భారతీయులం, కానీ మనం ఇప్పటికి కూడా పాశ్చాత్య వ్యామోహంతో మమ్మీ డాడీ అని మనం పిలుచుకుంటున్నాం. ఆంగ్లం చదువుకోవాల్సిందే, కానీ మన సంస్కృతిని మరవకూడదు. అమ్మా నాన్నని పిలుచుకోవాలి. మన ధర్మము, మన చరిత్ర, మన ఇతిహాసాలు చదువుకోవాలి. మన దురదృష్టం కొద్దీ మన విద్యా విధానాన్ని అంతా కూడా, మన సిలబస్ అంతా కూడా మనం గర్వించాల్సినటువంటి చరిత్రను వక్రీకరించి మన నిర్వీర్యపరిచేటువంటి చరిత్రను మనకు చదివించారు. కాబట్టి ఈ యొక్క స్వామి వివేకానంద సమయం తక్కువ ఉంది కాబట్టి ముగించేస్తాను. స్వామి వివేకానంద గారు ఈ యొక్క దేశం యొక్క ఖ్యాతిని దిశలా వ్యాపించే విధంగా వారు పనిచేశారు. కాబట్టి వారి యొక్క ఆశయాల్ని సాధించడం కోసం గొప్ప గొప్ప నాయకులు, సుభాష్ చంద్రబోస్, స్వతంత్ర వీర సావర్కర్, డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అవుతుందో ఈరోజు ఆర్ఎస్ఎస్, దాని యొక్క సంస్థాపకులు, వ్యవస్థాపకులు డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ కూడా వారి ఆశయాలకు అనుగుణంగా నడిచేటువంటి వ్యక్తి. కాబట్టి స్వామి వివేకానంద ఆశయాలు మనం సాధించాలంటే ఈరోజు యువజన దినోత్సవం జరుపుకుంటున్నాం. మనం యువకులే ఈ దేశ భవితను, గతిని మార్చేటువంటి వాళ్ళు. మన దేశంలో యువత ఎక్కువగా ఉంది. కాబట్టి చదువుకునే విద్యార్థులు, యువకులు మీరందరూ కూడా స్వామి వివేకానంద యొక్క స్ఫూర్తిని తీసుకొని మీరందరూ కూడా తప్పకుండా మీ జీవితంలో కన్యాకుమారిలో స్వామి వివేకానంద తపస్సు చేసినటువంటి చోట స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ అనేది అక్కడ ఉంది. వారు చేసినటువంటి ఉపన్యాసాలు, ప్రసంగాలు, వారి జీవిత చరిత్ర అక్కడ ఒక ఎగ్జిబిషన్ ఉంది. ఖచ్చితంగా మీరు విద్యార్థులు మీ అమ్మా నాన్నని అడిగి కన్యాకుమారికి వెళ్ళి అక్కడ సముద్రంలో కొద్ది దూరంలో వెళ్ళిన తర్వాత అక్కడ రాక్ మెమోరియల్ ఉంటుంది. మీరు వెళ్ళండి, ఆ స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ వెళ్ళండి, సందర్శించండి. స్వామి వివేకానంద జీవితానికి సంబంధించినటువంటి పుస్తకాలు చదవండి. మీరందరూ కూడా మీ యొక్క జీవితంలో అత్యున్నత స్థాయికి వస్తారు. చాలా పెద్ద మంది స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి కొటేషన్స్ ని పాటించి వాళ్ళ జీవితంలో అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. వారు చెప్పినటువంటి 2 విషయాలు చెప్పి ముగిస్తాను. అరైజ్, అవేక్
అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ రీచ్. మేల్కో, నీ గమ్యం చేరే వరకు నిద్రపోక అని చెప్పేవారు అన్నారు. ఉక్కు నరాలు, ఇనుప కండరాలు కలిగినటువంటి యువత నాకు 100 మందిని ఇచ్చినట్టయితే ఈ దేశాన్ని ఉన్నతమైన స్థితి తీసుకెళ్తారని స్వామి వివేకానంద చెప్పారు. కాబట్టి మీరందరూ కూడా ఉక్కు నరాలు, ఇనుప కండరాలు కలిగినటువంటి యువతగా తయారై ఈ దేశ భవితాన్ని మార్చడానికి మీరందరూ కూడా ఉద్యమిస్తారని ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మీరందరూ కంకణబద్దులై ఆ యొక్క వివేకానంద స్వామి ఆశయాలు సాధించడానికి మీరు ముందుకు సాగుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలకు ధన్యవాదాలు చేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై. దేశంలో మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ముందుగా మనం యాజ్ ఎ స్టూడెంట్ మనం ఏం చేయాలి? చదువు అవన్నీ కామన్. 2 రకాలుగా మనం స్ట్రాంగ్ ఉండాలి. ఒకటి మెంటల్గా, ఒకటి ఫిజికల్గా. సో మెంటల్గా స్ట్రెంగ్త్ ఎప్పుడు వస్తుంది అంటే మన దినచర్య, మన డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, మనం ఏం తింటున్నాం, మనం ఏం చేస్తున్నాం. ఫిజికల్గా, మెంటల్గా. నేను ఇక్కడ చదివాను, స్వామి వివేకానంద దగ్గరికి ఎవరో ఒక ఆయన వచ్చి, శిష్యుడు వచ్చి, గురుజీ నాకు ఉపదేశం ఇవ్వండి అంటే చేతిలో ఫుట్బాల్ పెట్టి 1 గంట సేపు ఆడుకొని రాపో అన్నాడట. ఆడుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు కూర్చో చెప్తా అన్నాడట. అంటే మనకు మెంటల్గా కాన్సన్ట్రేషన్ పెరగాలంటే ఫిజికల్గా కొంచెం యాక్టివిటీ ఉండాలి. సో మనం ఎంతమంది చేస్తున్నాం అట్లా? ఓకే. వేదిక ముందున్న పెద్దలందరూ, ప్రముఖులు, మాజీ కార్పొరేటర్, డియర్ స్టూడెంట్స్, వివేకానంద జననము ప్రాముఖ్యత ప్రపంచ దేశాలలో మన దేశాన్ని ఖ్యాతి గడించేలా చేసినటువంటి వ్యక్తి గురించి మనం 2 మాటలు మాట్లాడుకుందాం. స్వామి వివేకానంద జననం జనవరి 12, 1863 బెంగాల్లో తండ్రి విశ్వనాథ్ దత్త, భువనేశ్వరి దేవి దంపతులకు జన్మించాడు. అయితే 39 సంవత్సరాలలో, అనగా 4th జూలై 1902లో మరణం జరిగింది. పూర్వనామము నరేంద్రనాథ్ దత్త, రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్వ శాస్త్రములలో సమాజంపై అత్యంత ప్రభావం కలిగించింది. ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ పరమహంస మఠ స్థాపకుడు. ఇతను గ్రాడ్యుయేషను కోల్కతాలోని జనరల్ అసెంబ్లీ ఇన్స్టిట్యూషన్ నుండి పూర్తి చేశాడు. ఇతను యుఎస్ఏలోని చికాగోలో 11th సెప్టెంబర్ 1893 కొలంబస్ హాల్లో జరిగిన సర్వమత సమ్మేళనానికి హాజరవుతాడు. ఈ సమావేశం స్టార్ట్ అయ్యి చాలాసేపు అయినప్పుడు లాస్ట్ మూమెంట్లో ఈయనకు అవకాశం వస్తుంది. ప్రపంచ దేశాల మేధావులు మాట్లాడిన తర్వాత ఈయన చివరికి అవకాశం తీసుకుంటాడు. ఇంతకు ముందు మన మాజీ కార్పొరేటర్ అన్నట్టుగా సర్వమత సమ్మేళనానికి హాజరైనటువంటి ప్రముఖులు, మేధావులు అందరి ముందు బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ యుఎస్ఏ అని సంబోధించటము మనకేమర్థమవుతుందంటే ఎంతో వినయంతో కూడినటువంటి ఆయన మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సభలో మై డియర్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికాలో అని మొదలు పెట్టడము దాదాపుగా అందరూ నీరసపడ్డటువంటి సందర్భాలలో ఈయన ఉపన్యాసం 3 గంటలు ఉపన్యాసించినప్పుడు ముక్తులైపోయి ప్రపంచ దేశాలలో మన దేశానికి ఉన్నత స్థాయి లేదా మన మతాన్ని గురించి, మన గౌరవాన్ని గురించి చెప్పడం వల్ల, ప్రపంచ దేశాలందరికీ తెలియడం వల్ల ఈయనకు చాలా గౌరవం ఏర్పడుతుంది. సో అంత గొప్ప వ్యక్తి. అదే మన హిందూ ధర్మం గురించి మాట్లాడినప్పుడు అందరూ ముగ్ధులై 3 గంటలు ఓపికగా రామకృష్ణ మఠంను స్థాపించడం. స్వామి వివేకానంద భారత సమాజానికి 1500 సంవత్సరాల సరిపోయే జ్ఞానాన్ని అందించాడని చరిత్రకారులు, జ్ఞానులు, నాయకులు చెప్పడం జరిగింది. ఈయన చిన్నతనం నుండే ధ్యానం చేసేవాడట.
చదువులో రాణించేవాడట. ఒక్కసారి చదివితే మొత్తం గుర్తుపెట్టుకునేంత సమర్థుడు. ఇతను గొప్ప తాత్వికుడు. ఇతను చెప్పిన గొప్ప మాటలు మరుపురానివి. విధేయతను మొదట అలవర్చుకోండి, సేవకుడిగా ఉండండి, నేర్చుకోండి, నాయకుడయ్యే యోగ్యత లభిస్తుంది అని అంటాడు. బలాఢ్యుడివై బలశాలివై నిలబడు, బాధ్యతనంతా నీ మీదే పెట్టుకో, నీ విధికి నీవే విధాతవని తెలుసుకో అని చెప్పడం జరిగింది. ఇంత గొప్ప వ్యక్తి గురించి 2 మాటలు మాట్లాడడానికి ఇచ్చిన అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మన వీర భారతి సేన నిర్వహించు ఈ కార్యక్రమానికి ముందుగా శ్రీ రవీంద్రనాథ్ జీ, హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ వీర భారతి సేన, ప్లీజ్ కమాండ్ టు డయస్ సార్. తర్వాత శ్రీ ఉడత నవీన్ జీ, ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ విపిఎస్ వీర భారతి సేన. నెక్స్ట్ స్వర్ణలత జీ, ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ వీర భారతి సేన. ఈరోజు మన వక్త డాక్టర్ అనంత శంకర్ గారు, ప్రముఖ వక్త, అసిస్టెంట్ ప్రొఫెసర్, అంబేద్కర్ యూనివర్సిటీ, జాతీయ సాహిత్య పరిషత్, ఉస్మానియా క్యాంపస్ ఇన్ఛార్జ్. వెల్కమ్ సార్. తర్వాత శ్రీమతి సునీత శేఖర్ యాదవ్ గారు, 38 డివిజన్ కార్పొరేటర్, 138. అవునా సార్. తర్వాత శ్రీమతి మీనా ఉపేందర్ రెడ్డి గారు, 136 డివిజన్ కార్పొరేటర్ గారు. నెక్స్ట్ మీ కాలేజ్ నుంచి ఒక 2 ఎలక్యూషన్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయండి. ముందుగా నేను ఫస్ట్ పార్టిసిపెంట్ ఏ నిత్య సత్యనాయుడు, బైపీసీ ఫస్ట్ ఇయర్. సో మీ కాలేజ్ మీరు ఎట్లా ఎంకరేజ్ చేస్తారో మీ ఇష్టం మరి, పర్లేదు అరవచ్చు కూడా. బట్ ఎలక్యూషన్ అనేది పర్ఫార్మెన్స్ కాదు, అందులో ఉండే ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేయాలి. వారు ఎంతో ప్రిపేర్ అయ్యి వచ్చారు. మీరు ఆవిడ చెప్పిన దాంట్లో ఎంతో అంత నాలెడ్జ్ సంపాదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Good morning, everyone. My greetings to the esteemed guests and all our lecturers, our respected principal ma'am, and all my fellow students. So today, we all gathered here for a purpose, and that purpose is Swami Vivekananda. Swami Vivekananda, he is the foremost disciple of Sri Ramakrishna Paramahamsa, and Swami Vivekananda, as we all know, is a great world spokesman. Swami Vivekananda was born on 12 January 1863 in Calcutta, Bengal, British India, before the freedom. Swami Vivekananda is a great Indian monk, author, philosopher, and as we all know, is a great religious teacher. Swami Vivekananda, his lectures and his letters, poems were published as the complete works of Swami Vivekananda. Swami Vivekananda, sorry, I was addressing his name a lot, but it is great for us to remember the great people, to address their name again and again. So, Sri Vivekananda, he believed affectionately that it's best to talk and teach about universal principles instead of talking about personalities. So that's the reason why he didn't focus more on talking about Sri Ramakrishna Paramahamsa, but he gave more focus on talking about Vedanta and philosophy. So Swami Vivekananda, he represented Hinduism in 1893's World Parliament of Religions, which is convened during exposition in Columbia in Chicago. While he was talking there, he started with his opening verse, "Sisters and Brothers of America," which brought the entire crowd to his feet.
Later, he was invited to many other places in America and Europe. Swami Vivekananda is a great person, as we all know. After his return to USA, he came to know he founded Sri Ramakrishna's order, which is Belen, which is out of Kolkata. Later, he went back to USA and he accompanied with Swami Monk Turyananda and the fellow disciples who are Sardananda, Swami Sardananda and Abhedananda. Swami Vivekananda is a tremendous intellect, and we all know he has a great spiritual presence. He looked forward into the time and he encouraged, empowered and supported women and Westerners to not only be practicing Vedanta but also to be leaders. There are two examples for this. They are Sarah Ellen Weldo. She recorded and collected messages of Swami Vivekananda from Thousand Island Park. And another example is Margaret Noble, who converted because of the powerful speeches of Swami Vivekananda, and later she was known as Sister Nivedita. She not only devoted her life for Vedanta, but also she devoted her life for the education of Indian girl child. The primary messages of Vedanta and Sri Swami Vivekananda is oneness and humanity. We have to realize the divine nature which is present in ourselves. So, are we really following the principles? We heard a lot, we listened a lot about Swami Vivekananda and many other great people. Are we really following those principles? If we really do, every single person sitting here will become a Vivekananda. Every single person sitting here will be a great inspirational person to others. We may not be inspiration to the entire world, but at least we have to inspiration to our fellow students, to our fellow friends. We can be inspiration. There's a great word which was sent by Sri Swami Vivekananda, which is arise, awake, stop not until goal is achieved. For us students, it is the greatest word. For us, if we don't secure a good rank in first attempt, we'll be, I have to quit. No. We have to arise. We have to awake. We should not stop until the goal is achieved. We have to draw inspiration from the great people. There's another word. Strength is life, weakness is death. Really? Yeah? Because strength is life. Strength. Being strong doesn't mean weighing 100 pounds and being 7 feet. That doesn't mean being strong. Being strong is having great mindset. A person bit by a snake can live with strong mind, but a person with weak mind who was bit by a rat will die. Mindset matters. Mental strength matters. Strength. We should draw it from every inspirational person that we see. I'm a YPC student, and in our botany lab, we have a photo frame about Sri Vivekananda, which was written, I have to say it in Telugu, Ninnu neevu jayiste, Vishwamanta niku swadhinam avutundi. It is a very great word which was said by him. If we gain ourselves, it will definitely show a great impact on the world which is present in front of us. So I'm here standing, talking about him, remembering him. Swami Vivekananda has been a great inspiration, but God has sent people like them to be a role model to us, to be a suggestion for us, to be a model, to be inspiration, to draw motivation from them. If we really do it, we'll move forward, we'll go towards the perfection. But these days, we're not focusing much on such things, but we are focusing on many other things which are TDA, tobacco, drugs and alcohol. And some people, they're not inspiring others, but they're pulling them backwards. So India has came up through a long journey from watching a moon from the land to launching a rocket which landed first on the North Pole. India is the first country to launch and land
a rocket which is Chandrayaan, which landed first time on the North Pole. So there's a small incident, funny incident which happened. A small incident, and I'll tell it, where India has gone forward. I'll tell it and I'll conclude and I'll complete, which is dogs and Indians are not allowed into this place. It was written in front of a hotel. But later, Rishi Sunak, he became a leader to British. That's the power of youth. That's the power of you and me. That's the reason why we are celebrating National Youth Day. And thanks a lot for giving me this opportunity. It's amazing to be here. Thank you so much. నందా అందరికీ నమస్కారం. ముఖ్యంగా కళాశాల విద్యార్థులకు, ఇంటర్ విద్యార్థులందరికీ కూడా పేరు పేరున వీర్ భారతీ సేన తరపున అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే వీర్ భారతీ సేన ఇట్లా కాలేజ్ ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఇది మొట్టమొదటిసారి. ఎప్పుడు కూడా మేము కార్యక్రమాలు నిర్వహిస్తే రోడ్ల మధ్యలో పబ్లిక్ అందరికీ తెలిసే విధంగా మన స్వతంత్ర సమరయోధుల జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి అర్థం కావాలనే ఆలోచనతో మేము అట్లా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఫంక్షన్ హాల్స్, ఒక చిన్న క్లోజ్డ్ రూమ్లు అట్లాంటివి కూర్చున్నాం. తర్వాత మా గౌరవ అధ్యక్షులే కానీ ఇంకా పెద్దవాళ్ళు వికే మహేష్ అన్న, మా అన్న భానుప్రకాష్ అన్న వాళ్ళు ఇట్లందరి మార్గనిర్దేశం తర్వాత మాకేమర్థమైందంటే ముఖ్యంగా స్వామి వివేకానంద లాంటి, లేకపోతే మన దేశం కోసం ప్రాణాలు ఒడ్డిన ఎంతోమంది వీరుల చరిత్ర అందరికీ తెలిసే కన్నా ముఖ్యంగా యువతకు తెలియాలా. యువతకు తెలిస్తే తద్వారా ఈ భారతదేశం స్థితిగతులే మారిపోతాయి. ఖచ్చితంగా మనం చేసే కార్యక్రమాలే కానీ దానికి సంబంధించిన ఫలితం మనకు కరెక్ట్గా దక్కుతుందని చెప్పి వీళ్ళ అందరి గైడెన్స్ ద్వారా ఇట్లా కాలేజీలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, ఇంటర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఉమాదేవి గారికి, మరియు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ రాజు సార్ గారికి, మరియు మిగతా ఫ్యాకల్టీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. ముఖ్యంగా మా డైనమిక్ కార్పొరేటర్ మౌలాలి ప్రాంతం నుండి ఎన్నికై ప్రజల సేవకు నిమిత్తం ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ పార్టీని కూడా ముందుకు తీసుకెళ్తున్న మా సునీత శేఖర్ యాదవ్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతుందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఈ కాలేజీ పిల్లలకి, ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజీ పిల్లలకి మరియు కాలేజీ లెక్చరర్స్కి, ప్రిన్సిపల్ గారికి, ఇక్కడ విచ్చేసిన నాయకులకి, యువతకి, వివేకానంద గారి స్ఫూర్తితో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ జై శ్రీరామ్. స్వామి వివేకానంద, ఇప్పుడు స్వామి వివేకానంద గారి గురించి అందరూ చెప్పారు. పిల్లలు కూడా చాలా బాగా చక్కగా మాట్లాడారు. సంతోషం. పిల్లల్లో ఈ మాత్రం నాలెడ్జ్ ఉంది అనేసి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ కాలం పిల్లల్ని చూస్తున్నాం, ఎంతసేపు వాళ్ళు ఫోన్లలో, సినిమా హాళ్ళలో, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో ఉన్నారు. కానీ మన దేశంలో ఒక యుగ పురుషుడు 100 సంవత్సరాలు దాటినా కానీ ఇంకా మనము ఆయన పుట్టినరోజు వేడుకల్ని ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే ఆయన ఎంత గొప్పవాడో ఒకసారి ఆలోచించాలి. అటువంటి యుగ పురుషుడి జన్మదినం ఇంత గొప్పగా, అది ఆయనకి ఇష్టమైన యువత మధ్య జరుపుకోవడం అనేది నిజంగా మంచి పరిణామం. ఇదే స్ఫూర్తి ప్రతి కాలేజీలో ఉండాలి, ప్రతి విద్యాలయంలో ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. మొదటిసారి మామూలుగా అందరూ స్కూల్లో పాఠ్యాంశాల్లో చదివినట్టుగానే నేను వివేకానంద గారి గురించి చదివాను. ఎగ్జామ్ కోసం చదవడం, గుర్తుపెట్టుకోవడం, మళ్ళీ మర్చిపోవడం, ఇదే కదా స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు చేసే పని. నేను అదే విధంగా చేశాను. అయితే డిగ్రీ తర్వాత కాంపిటీషన్ కోర్సెస్ కోసం నేను కోచింగ్కి వెళ్ళినప్పుడు నా ఎస్ఏస్ చూసి మా సార్ అన్నాడు, అమ్మ నువ్వు వివేకానంద స్వామి బుక్స్ చదువు, చాలా ఇంప్రూవ్ అవుతావు, ఎడ్యుకేషన్లోనే కాదు థింకింగ్లో అన్నిట్లో ఇంప్రూవ్ అవుతావు అన్నారు. అప్పుడు నాకు చెప్పిన సార్
నేను ఇష్టమైన స్టూడెంట్ ఆయనకి. ఆయన పేరు మిస్టర్ ఫరూక్. అంటే ఒక ముస్లిం సార్ ఆ వివేకానంద గురించి చెప్పడం నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు సార్ మీరు చెప్తున్నారు అంటే, నేను రెగ్యులర్గా చదువుతాను, ఇక్కడ మతం ప్రాధాన్యం కాదు, ఆయన వల్ల నేను ఎంతో స్ట్రెస్ నుంచి నేను బయటికి వచ్చాను, నాకు ఎప్పుడైనా జీవితంలో నిరాశ అనిపిస్తే నేను స్వామి వివేకానంద బుక్స్ చదువుతాను అని ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను చదివాను. ఇందాక అమ్మాయి చెప్పింది, నిన్ను నువ్వు జయించు, విశ్వం నీకు స్వాధీనం అవుతుంది అని. నిన్ను నువ్వు జయించాలంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. నిన్ను నువ్వు ప్రేమించుకోవాలంటే నీలో ఏముండాలి? ప్రేమించే గుణాలు ఉండాలి. పిల్లలందరికీ చెప్తున్నాను, కాలేజ్ లైఫ్ అంటే ఏదో ఎంజాయ్ కాదు, ఫ్యూచర్ గురించి మీ టార్గెట్ ఏందో ఇప్పుడే డిసైడ్ చేసుకోండి. మొన్న మనందరం చూసినాం, చదరంగంలో విశ్వ విజేత ఎవరు తెలియదా ఎవరికి? గుకేష్ 5th క్లాస్లోనే చెప్పాడు, నేను వరల్డ్ చెస్ ఛాంపియన్ అవుతానని. ఎప్పుడు చెప్పిండు? 5th క్లాస్లోనే. 18 ఇయర్స్కే చెస్ ఛాంపియన్ అయిండు. అంటే ఆయన విల్ పవర్ చూడండి, ఆయన వర్కౌట్ చూడండి, ఆయన క్రమశిక్షణ చూడండి. అది గారు, మన మున్సిపల్ మాజీ చైర్మన్ గారు మల్కాజ్గిరి ఈటల రాజేందర్ అన్న గారు కుడిభుజం లాంటి వారు, మైపాల్ రెడ్డి అన్న గారు కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. ధన్యవాదాలు అన్న. అలాగే డాక్టర్ నరసింహ గారు, ఉపేందర్ రెడ్డి అన్న గారు, తర్వాత ఆనంద్ అన్న గారు, విఠోబా గారు, తర్వాత సుశీలమ్మ గారు, సుజాత గారు నిలిచాము, తర్వాత సుధాకర్ అన్న గారు, రమేష్ గౌడ్ గారు. అన్న రమేష్ అన్న ముందుకు రావాలా దయచేసి. రమేష్ గౌడ్ గారు, హరి, తర్వాత కిరణ్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ ముఖ్యులు, పెద్దలు, సమాజంలో మంచి పేరున్న వాళ్ళు, సమాజం కోసం ఆహర్నిశలు పాటుపడే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈరోజు మన కార్యక్రమంలో పాల్గొనడం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ 136 డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి వీణా ఉపేందర్ రెడ్డి గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాం. నమస్కారం. ఈ మధ్య నేను ఈ బీజేపీలకు రావడం జరిగింది. అదేవిధంగా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈరోజు పిల్లలు, యూత్ అనేది తనను చూసి నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా వేదికను అలంకరించిన ఈ మా నాయకులకి, యువకులకి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వికే మహేష్ అన్న గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతుందిగా కోరుతున్నాం. సభా అధ్యక్షులు, మిత్రులు, ఆయన ఉడత నవీన్ అంటారు, నేను మాత్రం టైగర్ నవీన్ అంటాను. ఎందుకంటే ఈజ్ అట్లాంటి గుండె కలిగినటువంటి వాడు, ఇట్లాంటి కార్యక్రమాలు చేయడంలో చాలా దిట్ట. వేదికను అలంకరించిన పెద్దలు, మా కార్పొరేటర్లు, రవీంద్ర గారు, మరి ఇక్కడికి వచ్చేసి ముందు వరుసలో కూర్చున్నటువంటి నాయకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా స్టూడెంట్స్కి అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. మేము కూడా చిన్నప్పుడు ఈ విధంగా ఎవరైనా మాట్లాడుతుంటే ఇట్లా కూర్చునేవాళ్ళం. మీరన్న కుర్చీలలో కూర్చున్నారు, కానీ మేము మాత్రం కిందనే కూర్చునేది. ఎందుకంటే మాకు కుర్చీల సౌకర్యం ఉండేది కాదు. మాతో పాటు అందరూ కూర్చునేది. పెద్దలు చెప్పేటివన్నిటి కూడా శ్రద్ధంగా వినేవాళ్ళం. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి రోజు ఏంటంటే, స్వామి వివేకానంద గారి జన్మదినం 12వ తేదీ అయినప్పటికీ కూడా కొద్దిగా ప్రీఫోన్ చేసుకొని మనము 9వ తేదీ మనం పెట్టుకున్నాము. చాలా సంతోషం. ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు చాలా చక్కగా మాట్లాడినారు. నాకైతే ఆ అమ్మాయి ఇంగ్లీష్లో ఆ పేరు తెలియదు కానీ చాలా చక్కగా మాట్లాడింది. రియల్లీ యూ హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ అమ్మా. ఎక్కడున్నావో ఏమో, మీకు ఐ కంగ్రాచులేట్ యూ. మరి ఇక్కడ మరి మా సోదరి మణి కూడా చాలా చక్కగా మాట్లాడింది. ఎక్కడుంది అమ్మాయి? ఓకే, కంగ్రాట్స్, గాడ్ బ్లెస్ యూ. అయితే ఇట్లాంటి కార్యక్రమాలంటే నిజంగా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఈ టైంలో మీరు నేర్చుకున్నటువంటి విషయాలు ఏదైతుందో జీవితంలో ఫౌండేషన్, పునాది మీకు ఇది. ఇక్కడి నుంచి మీ యొక్క జీవితము మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మలుచుకోవచ్చు. మంచి మార్గము ఎంచుకునే స్టేజ్ ఇదే,
చెడు మార్గంలో పోయే స్టేజ్ ఇదే. కాబట్టి జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఇంతకుముందు పెద్దలు చాలామంది చెప్పినారు వ్యసనాలకు దూరంగా ఉండాలని చెప్పి. నిజంగా ఐడిల్ మ్యాన్స్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అంటారు. కాబట్టి ఐడిల్గా ఉండొద్దు, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తుండాలి. ఆడుకోనన్నా ఆడుకోవాలి, చదువుకోనన్నా చదువుకోవాలి తప్పితే ఊరికే ఉంటే మాత్రం మైండ్ ఖరాబ్ అయిపోతుంది. ఈ రోజుల్లో ఖరాబ్ అయినందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి, సాధనాలు ఉన్నాయి. మేము ఖరాబ్ అయినందుకు సాధనాలు తక్కువ ఉన్నాయి. ఎందుకంటే మాకప్పుడు సెల్ ఫోన్లు లేవు, సినిమాలు అందుబాటులో లేవు. ఎందుకంటే సినిమా చూడాలంటే డబ్బులు కావాలి, డబ్బులు ఉండేటివి కావు. కాబట్టి మేము దినమంతా చదువు తక్కువ చదువుకుంటుంటిమి, ఆటలు ఎక్కువ ఆడుకుంటుంటిమి. మేము చాలా స్ట్రాంగ్గా ఉంటుంటిమి, ఫిజికల్గా బాగా స్ట్రాంగ్గా ఉంటుంటిమి. ఎన్ని కిలోమీటర్ అయినా పరిగెత్తుంటిమి, ఏ ఆటలైనా ఆడుతుంటిమి. మాకు ఎట్లా అంటే 365 days రెండు మోచేతులకు 2 మోకాళ్ళకు దెబ్బలు ఉండేటివి. ఆ మోకాళ్ళకు ఎట్లా ఉండేటివి, కార్ హెడ్ లైట్స్ లాగా ఇక్కడ ఉండేటివి. కాళ్ళకు ముళ్ళు ఉండేటివి. ఎందుకంటే మేము చెప్పులు వేసుకునే వాళ్ళం కాదు, నేనే కాదు ఎవ్వరు కూడా వేసుకునేవాళ్ళు కాదు మా ఏజ్లో ఉన్నవాళ్ళు. అంటే ఆటలు 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 మేము ఆడుకునేది. మాకు నేచర్ ఎంతో ఇచ్చింది. మాకు చెరువులు ఉండేటివి, బావులు ఉండేటివి, చెట్లు ఉండేటివి. వాటి మీద ఆడుకుని చెట్లు ఎక్కేవాళ్ళము, చెర్లలో ఈత కొట్టేవాళ్ళం, బావులలో ఈత కొట్టేవాళ్ళం. ఎంతో మాకు యాక్టివిటీస్ ఉండేటివి. ఇప్పుడు ఆ యాక్టివిటీస్ మీకు అన్నీ ఏం లేవు, అందుబాటులో లేవు. మీకు చెరువులు లేవు, బావులు లేవు. ఇప్పుడు జనరేషన్కు బాయ్ అంటే బోర్ బాయ్ అనుకుంటారు తప్పితే వేరే బాయ్ చేద బావి కూడా తెలియదు కనీసం. అంటే అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా పేరెంట్స్, అంతకంటే ముఖ్యంగా టీచర్స్. ఎప్పుడే కానీ స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే మా పేరెంట్స్ కంటే కూడా ఎక్కువ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మా టీచర్స్ అని వాళ్ళు భావిస్తారు. టీచర్స్ ఏది చెప్తే అదే నిజమని వాళ్ళు భావిస్తారు. కాబట్టి టీచర్స్ కూడా ఎంతో బాధ్యతాయుతంగా చదువు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. స్టూడెంట్ అయితే కాలేజ్ అయిపోయిన తర్వాత ఇక అయిపోయింది స్టూడెంట్ జీవితం అనుకుంటాము, పనులలో పడతాం. కానీ టీచర్కి మాత్రము స్టూడెంట్ జీవితం ఎప్పుడూ అయిపోదు. ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి, నిత్యం నేర్చుకుంటూనే ఉండాలి. వాళ్ళ యొక్క నాలెడ్జ్ను అప్డేట్ చేసుకుంటూ ఉండాలి, చెప్తా ఉండాలి. కాబట్టి ఈ రోజులలో చాలా అవసరం. మరి ఈనాడు మన ఏంటంటే క్లాసులో ఎన్ని మార్కులు వచ్చినాయి, డిస్టింక్షన్ వచ్చిందా లేదా, ఇదే చూస్తున్నాం తప్పితే అసలు నిజంగా నాలెడ్జ్ ఉందా, వచ్చిందా అనేది చాలా అవసరం. ఇప్పుడు మనము చూస్తుంటాము సమాజంలో ఏం చదువురాని పిల్లలు చాలా హుషారు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి సమాజం నేర్పిస్తుంది. ఈ చదువుకునే పిల్లలు ఏంటంటే వాళ్ళు పుస్తకాల మట్టుకే ఉంటారు. బయటికి పోయి వంకాయలు వనకరారా అంటే అన్ని పుచ్చి వంకాయలు చేస్తారు, వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి. అంటే వాళ్ళకి ఆ జనరల్ నాలెడ్జ్ కూడా అవసరమే. కాబట్టి అట్లాంటివి నేర్పియాలంటే సమాజం నేర్పిస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా వాళ్ళని ఎక్స్పోజ్ కానియాలి. చిన్నపిల్లలకి ఏంటంటే ఇప్పుడు ఈ రోజులో వాళ్ళు కాలుకు మట్టి అంటకుండా మనం చూస్తుంటాం. వాడికి నడవ కూడా రాదు కానీ వానికి బూట్లు వేస్తాం. అసలు నిజంగా ఏంటంటే భూమితో టచ్ లేకుండా ఉండడము అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. భూమి మీద ఇప్పుడు ఏం లేటెస్ట్గా ఏమంటారంటే మీరు నడవాలి, చెప్పులు లేకుండా నడవాలి, గడ్డిలో నడవాలి, మట్టిలో నడవాలి అని చెప్తున్నారు. ఎందుకు? సైంటిఫికల్లీ ఇట్ ఈస్ ప్రూవ్డ్. అప్పుడు మేమనిపిస్తుంది, ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మాకు అప్పట్లో మాకు అనిపించేది అంటే మా తల్లిదండ్రులకు స్తోమత లేదు కాబట్టి ఇప్పించలేదేమో అని. కానీ అది కూడా ఒక కారణం అయినప్పటికీ కూడా మమ్మల్ని రఫ్ అండ్ టఫ్ బాగా పెంచినారు. కాబట్టి ఇప్పటికి కూడా ఈ వయసులో కూడా మేము 5 కిలోమీటర్లు నడుస్తాం, సునాయాసంగా నడుస్తాం. నేను జనరల్గా వాకింగ్ చేస్తూ ఉంటే నా ముందు 2 పిల్లలు నడుస్తూ ఉన్నారు. అది 16-17 ఏళ్ళ పిల్లలు. ఒక పిల్లోడు అంటున్నాడు, అరే నేను ఈ రోజు 1 కిలోమీటర్ నడిచినాను రా అంటున్నాడు. అమ్మ అంత నడిచినవారా అని వాడు ఆశ్చర్యం ప్రకటిస్తున్నాడు. అంటే ఏమైపోతున్నాం మనం, 1 కిలోమీటర్ నడవాలంటే అంటే సాధనాలు అన్నీ వచ్చినాయి. ఇంట్లోంచి బయటకు వెళ్ళాలంటే బండి కావాలా, వాళ్ళంటే ఏసీ కావాలా, అన్నీ కావాలి, అన్ని సాధనాలు వచ్చినాయి. కానీ ఫిజికల్గా మాత్రం వీక్ అయిపోతున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎప్పుడే కానీ వీక్ ఉన్న పిల్లలు వీక్ మైండే ఉంటుంది, స్ట్రాంగ్ ఉన్న పిల్లలకి స్ట్రాంగ్ మైండ్ వస్తుంది. కాబట్టి మన పిల్లల్ని ఫిజికల్గా కూడా స్ట్రాంగ్ ఉండేటువంటి ప్రయత్నం చేయాలా. కాబట్టి ఈరోజు మరి చాలా చక్కటి ప్రోగ్రామ్ను మన వీర్ భారతి వాళ్ళు ఏర్పాటు చేసినారు. మా సోదరుడు నవీన్ గారు అయితే ఇట్లాంటి కార్యక్రమాలు చాలా ఏర్పాటు చేస్తూ ఉంటారు. రవీంద్రనాథ్ గారు బ్యాక్ బోన్ దీనికి ఈ యొక్క అసోసియేషన్కి. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా తప్పకుండా నన్ను పిలుస్తూ ఉంటారు. మమ్మల్ని అందరికీ మాకు తెలిసిన మాట 2 మాటలు మేము మాట్లాడుతూ ఉంటాం.
అయితే ఈరోజు కేవలం చదువు ఒకటే కాకుండా దేశం కోసం మనం ఏం చేస్తున్నాము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మేము ఇప్పుడు మాలాంటి వాళ్ళు వచ్చినారు పోతూనే ఉంటారు, పాత నీరు పోతుంది, కొత్త నీరు వస్తుంది. వీరందరూ కూడా మళ్ళీ రేపు రాబోయే రోజులలో మ్యాంటల్ తీసుకొని ముందుకు పోయేది మీరే, దేశ భవిష్యత్తు మీరే. కాబట్టి ఈ దేశానికి ఎవరు మంత్రి ముఖ్యమంత్రి ఉండాలి, ఎమ్మెల్యే ఎంపీ ఎవరు ఉండాలి, ప్రధానమంత్రి ఎవరు ఉండాలి, ప్రెసిడెంట్ ఎవరు ఉండాలి అనేది నిర్ణయించేది మీరు. దేశ భవిష్యత్తును ముందుకు తీసుకుపోయేది మీరు. కాబట్టి కేవలం ఒక చదువు, ఉద్యోగము, మ్యారేజ్, పిల్లలు అంత మట్టుకే పరిమితం కాకుండా సమాజానికి సేవ చేయాలి అనేటువంటి దృక్పథం మీలో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. పరోపకారార్థం ఇదం శరీరం అన్నారంటే మన శరీరం ఎందుకున్నది అంటే ఇతరులకు సేవ చేయడానికి, ఇతరులకు సహాయం చేయడానికి ఉంది. కాబట్టి మనం తప్పనిసరిగా సమాజానికి మనం ఉపయోగపడాలి. సమాజానికి ఉపయోగపడకుంటే ఏనుగు ఉంటుంది, ఏనుగు చేస్తుంది, పెద్ద పని చేస్తుంది, ఏనుగు తింటుంది. మనము మనుషులము కాబట్టి మనం ఇతరులకు సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మనం ఆ డైరెక్షన్లో మనం పనిచేయాలా. మనం ఇతరులకు జ్ఞానాన్ని అందించాలి, ఇతరులకు సహాయం అందించాలి, వాళ్ళ కష్ట సమయంలో మనం ఆదుకోవాలి. అదే దానికి బీజాలు పడేది ఇక్కడే. కాబట్టి చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పించాలి. నా దృష్టిలో చదువు కంటే సంస్కారం గొప్పది. చదువు తక్కువనా సరే కానీ సంస్కారం అనేది ఉండాలి. లైఫ్లో డిసిప్లిన్ అనేది ఉంటే ఇంకా రాణిస్తారు. చదువు అంటే ఎట్లాంటిది అంటే సంస్కారం అంటే బంగారం లాంటిది, చదువు అంటే బంగారానికి మెరుగు లాంటిది. కానీ మెరుగు పోతే బంగారం బంగారంగానే ఉంటుంది. కానీ బాగా చదువుకొని గర్వంగా ఉండి ఎవరికి అందుబాటులో ఉండకుండా నేనే చదువుకున్నాను అని చెప్పి అందుబాటులో ఉండకుండా పోతే సమాజానికి ఉపయోగం ఏం లేదు. తర్వాత రోజులలో వాళ్ళు కూడా అనుభవిస్తారు. కానీ వీర్ భారత్ సేన ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 162వ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందున్నటువంటి భావి భారత నిర్మాతలైనటువంటి విద్యార్థులకు నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పటివరకు చాలామంది పెద్దలు మాట్లాడారు స్వామి వివేకానంద గురించి, వారు ఇచ్చినటువంటి సందేశం, దేశానికి ప్రపంచానికి ఇచ్చినటువంటి సందేశం గురించి మాట్లాడారు. ఒక వ్యక్తి నిరాశ నిస్పృహల్లో ఉంటే స్వామి వివేకానంద ఇచ్చినటువంటి సందేశం ఒక 2 లైన్లు వింటే మనకి ఎనలేనటువంటి ధైర్యం వస్తుంది. ఒక డాక్టర్ కూడా డాక్టర్ ఇచ్చినటువంటి మెడిసిన్ పనిచేయనటువంటి వ్యక్తులకు స్వామి వివేకానంద ఇచ్చినటువంటి సందేశం 2 లైన్లు చదివితే మనకెంతో ధైర్యాన్ని ఇస్తుంది, ఉత్తేజాన్ని ఇస్తుంది. చాలామంది చెప్పారు, ఇంతకుముందు ఒక వక్త చెప్పినప్పుడు సర్వమత సమ్మేళనం పెట్టారు. ఎందుకోసం అంటే మా మతం గొప్పదని నిరూపించడానికి కొంతమంది ప్లాన్ చేసి సర్వమత మహాసభలు పెట్టారు. భారతదేశం నుంచి, హిందూ మతం నుంచి ఎవరికి అవకాశం రాలేదు. స్వామి వివేకానంద ఎంతో కష్టాలు పడి అక్కడికి వెళ్ళారు. ఆయన వచ్చి సాధారణమైనటువంటి స్వామీజీ ఏ వస్త్రాలు ఉంటే ఆ వస్త్రాలు ధరించి మాట్లాడుతుంటే అందరూ అవహేళనగా చూస్తున్నారు. ఈయనేం మాట్లాడతాడు, ఏముంటుందని చెప్పి అందరూ మాట్లాడుతూ ఉన్నారు కిక్కిరిసిపోయినటువంటి హాల్లో. ఫస్ట్ మాటకే 2 నిమిషాల అవకాశం ఇచ్చి 2 నిమిషాలలో మాట్లాడమంటే ఎవరు మాట్లాడతారు? ఏ మతం గురించి అయినా మాట్లాడాలంటే ఆయన 2 పదాలు అన్నాడు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని. ఆ 2 మాటలతోటే దాదాపుగా ఒక 10 నిమిషాలు ఇట్లా చప్పట్లు బల్లలు చర్చి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా చప్పట్లు కొట్టారు. తర్వాత ఆయన మాట్లాడాడు, అనేక విషయాలు మాట్లాడాడు. అది చాలా పెద్ద డెప్త్ విషయం. అందరూ వచ్చేటప్పుడు వారి వారి మతాలకు సంబంధించి తీసుకొచ్చిరు, వాళ్ళ గ్రంథాలను తీసుకొచ్చిరు, వాళ్ళు ఇచ్చేటువంటి రిపోర్ట్లు తీసుకొచ్చిరు. అందరూ కూడా అక్కడ కింద పెట్టాలా, ఎవరు కూడా కింద పెడతలేరు. కింద పెడితే నా మతం కిందికి అయిపోతుంది, ఎవరు పెడతారు? స్వామి వివేకానంద పోయి కింద పెట్టాడు. తర్వాత నాదైతే కిందికి లేదు కదా అని ఇంకో వ్యక్తి పెట్టాడు. మాట్లాడుతూ ఆయన ఉన్నటువంటి మన గ్రంథానికి సంబంధించి ఆయన ఇట్లా గుంజంగా అన్ని కింద పడ్డాయి. ఆయన చెప్పిండు, ప్రపంచంలో నా సనాతనమైనటువంటి ధర్మం లేకపోతే ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాలు, దేశాలు కుప్పగూలిపోతాయి. ఆ పునాది భారతదేశం, నా హిందూ మతం అని చెప్పినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. అద్భుతమైనటువంటి ప్రసంగం, అందరూ కూడా ఆయనకు అభిమానులు అయిపోయారు. తర్వాత ప్రసంగం అయిపోయిన తర్వాత ఆయన వెళ్తూ ఉంటాడు, రోడ్లో వెళ్తూ ఉంటే అందరూ వచ్చి పెద్దటువంటి వాళ్ళు, లండన్, అమెరికాలో ఉన్నటువంటి పెద్ద వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అరే మీ దగ్గర ఇంతమంది నాలెడ్జ్ ఉంది, మీరు చూస్తే సామాన్యమైనటువంటి బట్టలు ధరించారు, ఒక జెంటిల్మెన్ మీరు ఈ బట్టలు ధరించారంటే అని చెప్తాడు స్వామి వివేకానంద. ఏ టైలర్ మేక్స్ ఎ జెంటిల్మెన్ ఇన్ యువర్ కంట్రీ, క్యారెక్టర్ మేక్స్ ఎ జెంటిల్మెన్ ఇన్ అవర్ కంట్రీ అని చెప్పి.
మీ దేశంలో టైలర్ కుట్టినటువంటి బట్టలు వేసుకుంటే మంచి సూటు బూట్ వేసుకుంటే వాడు జెంటిల్మెన్ అవుతాడు. కానీ నా దేశంలో క్యారెక్టర్, వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే జెంటిల్మెన్ చెప్పినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒక మంచి అందమైనటువంటి అమ్మాయి వస్తుంది, వచ్చి స్వామి వివేకానంద మీ దగ్గర అద్భుతమైనటువంటి నాలెడ్జ్, నీలాంటి కొడుకుని నాకు కనాలని ఉంది, మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని అడుగుతుంది. ఎందుకు పెళ్లి చేసుకుందాం అంటే నీలాంటి మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి కొడుకుని కనాలని ఉంది. అరే ఎందుకమ్మా నాలాంటి కొడుకు కావాలంటే 30, 25, 30 సంవత్సరాలు అయితే అంతసేపు ఎందుకు వెయిట్ చేస్తామమ్మా, నన్నే నీ కొడుకు అనుకో అని చెప్పినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. అలా చాలా విషయాలు ఉన్నాయి, మాట్లాడుతూ పోతే చాలా అంశాలు వస్తాయి. ఈ మధ్యలో మనం చూసిన ఒక 15 సంవత్సరాల కింద పెద్దవాళ్ళకి మాత్రమే తెలిసి ఉంటుంది. భారతదేశం అంటే ఇంతకుముందు అక్క కూడా చెప్పింది, నాగుపాములు ఆడించుకునేటువంటి దేశం అనేటువంటి దేశము ఆ రకంగా ఉండేది. 15 సంవత్సరాల కిందటి వరకు కూడా భారతదేశం అంటే స్కామ్ల దేశము, అవినీతికి నిలయము, రోజు ఒక అవినీతి బయటపడతా ఉంటుంది అని చెప్పి ఒక 15 సంవత్సరాల కిందటి వరకు కూడా ఆ విధంగా ఉండేది. అన్నా హజారేని చూసినాం, అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేసాడు. ఆయన ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత ఆయన ఊరికి వెళ్తాడు, ఇంటికి వెళ్తాడు. ఆయన బంధువులు ఎవరు ఉండరు, వాళ్ళ భార్య లేకపోతే ఇంకెవరు ఉండరు. అరే ఎందుకు ఈ జీవితం, నేను రిటైర్మెంట్ అయిన తర్వాత నా జీవితం ఎందుకు, నేను సూసైడ్ చేసుకోవాలా, ఆత్మహత్య చేసుకోవాలా, ఈ జీవితం వేస్ట్, నాకు ఏజ్ అయిపోతుంది, ఎందుకోసం అని చెప్పి రైల్వే స్టేషన్కి పోయేసి ట్రైన్ కింద తలకాయ పెట్టి చనిపోదాం అనుకుంటాడు. అన్నా హజారే మీరు ఏంటంటారు, దేశమంతా ట్రైన్ లేట్ వస్తుంటే ఆడ పుస్తకాలు అమ్ముతుంటారు, చిన్న పుస్తకం. అరే ఇంతసేపు ఏం చేయాలని చెప్పి స్వామి వివేకానంద పుస్తకం తీసుకొని చదువుతాడు. 5 నిమిషాలు 10 నిమిషాలు ఒక 10 పేపర్లు ఉంటుంది. అది చదివిన తర్వాత నా జీవితం వృధా కావద్దు, నా జీవితానికి ఏందో పరమార్థం తెలిసిందని చెప్పి ఆయన బయటకు వచ్చి అవినీతికి వ్యతిరేకంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి యువతను అందరినీ కూడా ఏకం చేసినటువంటి వ్యక్తి అన్నా హజారే. ఈ విధంగా ఏదైతే నరేంద్రుడు ఉన్నాడో, ప్రపంచంలో పోయి భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిండో, ఆ తర్వాత మళ్ళా నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోనే నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో అమెరికా పోయినా లండన్ పోయినా కూడా ఆయన మొన్న ఈ మధ్యలో పార్లమెంట్లో మాట్లాడుతూ ఉంటే 28 సార్లు అందరూ కూడా సపోర్ట్ కొడతా ఉన్నారు, బల్లలు చర్చి సపోర్ట్ కొడతా ఉన్నారు. ఈ విధంగా భారతదేశము ఒకప్పుడు ప్రపంచ దేశాలకు జ్ఞానాన్ని ఇచ్చినటువంటి దేశం, ధనాన్ని ఇచ్చినటువంటి దేశం. అటువంటి దేశం మళ్ళా విశ్వగురువుగా ఆవిర్భవించవుతుంది. అందులో మన అందరూ కూడా పాత్ర ఉండాలి, ముఖ్యంగా విద్యార్థులు, యువత పాత్ర ఉండాలి. స్వామి వివేకానంద గారి ఆశయం ఉక్కు నరాలు, ఇనుప కండరాలు, వజ్ర సంకల్పం ఉన్నటువంటి 100 మంది యువకులు వస్తే నేను ఈ దేశాన్ని మారుస్తా అని చెప్పి, అటువంటి యువకులుగా మనందరం కూడా మారాలా, దేశభక్తిని కలిగి ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వీర్ భారతీ సేన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తాను. భారత్ మాతాకి. నమ శ్రీయతి రాజాయ వివేకానంద సూరయే స్వామినే కర్మిణే దేవ భూయో భూయో నమామ్యహం. మనసు నిండా భరతమాతను నింపుకున్నటువంటి స్వామి వివేకానందకు ప్రణమిల్లుతూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ, వేదిక ముందు ఉన్న ఆత్మీయ పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ, ఈరోజు మనము స్వామి వివేకానంద యొక్క 162వ జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. అయితే మనమే ఎందుకు జరుపుకోవాలి, ఆ మహానుభావుడి ఒక జన్మదినమే ఎందుకు 162 సంవత్సరాలైనా ఎందుకు జరుపుకోవాలి మరి అని అందరికీ ప్రశ్న రావాల్సినటువంటి సమయం ఇది. వేరే వాళ్ళ జన్మదినాలు జరుపుకోవట్లేదే అంటే మన ధర్మానికి, అంటే హిందూ ధర్మానికి, మన దేశానికి, అంటే భారతదేశానికి, ఇక్కడున్న ప్రజలకు గౌరవం తెచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి స్వామి వివేకానంద. ఇక్కడ పుట్టి అతడు అలా దేశ నాయకుడుగా, విశ్వనాయకుడుగా ఎదగడానికి 3 కారకులు. ఒకరు తన తల్లి భువనేశ్వరీదేవి, రెండవది వారి నాన్నగారు, తర్వాత దత్తాజీ, తర్వాత వారి టీచర్. అది కాక ఆ టీచర్లో 2, ఒకరు ఆధ్యాత్మిక గురువు, ఒకరు అకాడమిక్ గురువు. ఈ 3 యొక్క పాఠాలను తాను నేర్చుకొని, మన పిల్లవాడు ఎప్పుడైతే మనకు ఆనందం ఎక్కువ తెస్తాడంటే బయట ఆటల్లో గెలిచి, బయట పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొని గెలిచినప్పుడు మనకు సంతోషాన్ని ఇస్తాడు. పుత్రోత్సాహము తండ్రికి పుట్టదు, పుత్రుడు జన్మించినప్పుడు. జనుల పుత్రుని కనుగొని పొగడగా నాడు పుత్రోత్సాహము పొందుర సుమతి అని చిన్నప్పుడు చదువుకున్నాం మనం.
అలా భరతమాత కన్న బిడ్డ స్వామి వివేకానందుడు. అతడు ఇక్కడ ఉండి ఈ దేశాన్నంతా అర్థం చేసుకొని మొట్టమొదటిసారిగా చికాగోకు వెళ్ళక ముందు మన మెహబూబ్ కాలేజ్కి వచ్చారు. ఆయన 13th ఫిబ్రవరి రోజు వచ్చారు 1892లో. వచ్చి అక్కడ మై ప్లాన్ టు ద వెస్ట్, ఐఎమ్ గోయింగ్ టు వెస్ట్ ఆన్ రిక్వెస్ట్ ఆఫ్ మై పీపుల్ టు రిప్రజెంట్ మై కంట్రీ దట్ ఈస్ ఇండియా అండ్ టు రిప్రజెంట్ మై ధర్మ దట్ ఈస్ హిందూ ధర్మ. సో ఐ వాంట్ టు టెస్ట్ మై కమ్యూనికేషన్ స్కిల్స్ హియర్ అని చెప్పి మెహబూబ్ కాలేజీలో 1000 మంది విద్యార్థుల ముందు ఉపన్యసించారన్నమాట. అది అతనికి ఒక ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. అక్కడ జరిగిన తర్వాత కొలంబో కనుకొని 55 సంవత్సరాలు అయింది కాబట్టి దాని సందర్భంగా వివిధ ప్రపంచంలో ఉన్నటువంటి మతాలన్నీ కలిసి ఇక్కడ విశ్వమత మహాసభ అని జరుపుకున్నారు. ఆ సభలలో ప్రతి ధర్మానికి చెందిన వాళ్ళందరినీ కూడా రమ్మని ఆహ్వానించారు. మన ధర్మానికి సంబంధించినటువంటి మన దేశం నుంచి కూడా చాలామంది నాయకులు వెళ్ళారు. అయితే మన ధర్మం నుంచి ఇక్కడ మద్రాసులో ఉన్నటువంటి హిందూ అనుయాయులందరూ కూడా మా దేశాన్ని రిప్రజెంట్ చేయండి స్వామి వివేకానందుడికి అడిగి వాళ్ళందరూ డబ్బులు వేసుకొని ఆ స్వామి వివేకానందుడు భారతదేశ ప్రతినిధిగా పంపించారు. అక్కడికి పంపించిన తర్వాత, ఎందుకంటే ఇది చిరస్థాయి అట్లాంటి ఘట్టం, ఇది అందరికీ తెలియవలసిన ఘట్టం. ఇది అక్కడ వెళ్ళిన తర్వాత అందరూ వక్తలు అంత ముందు వెళ్ళిన తర్వాత కూడా అంత పెద్ద ఉత్సాహం జరగలేదు. అతనికి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రొఫెసర్ రాసిచ్చినటువంటి ఒక లెటర్ రాసిచ్చారు, రికమెండేషన్ లెటర్ టు పార్టిసిపేట్ ఇన్ ద చికాగో పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ అని. కానీ ఆ లెటర్ ఆయన పూడగొట్టుకున్నారు. ఆ లెటర్ లేదు, ఒక రికమెండేషన్ లేదు. ఎలా అనుకున్నప్పుడు అతడు ట్రైన్లో వెళ్తున్నప్పుడు అక్కడ ప్రొఫెసర్ ఒకడు కనపడి మాట్లాడి, ఐ ఆమ్ సెండింగ్ ఎ మ్యాన్ హూ హ్యాస్ ద నాలెడ్జ్ విచ్ ఫర్ ఆల్ అవర్ ప్రొఫెసర్స్ పుట్ టుగెదర్ డు నాట్ హ్యావ్ ఇట్. దట్స్ వై ఐఎమ్ రికమెండింగ్ స్వామి వివేకానంద ఫ్రమ్ ఇండియా అని చెప్పి ఒక లెటర్ రాసి ఇచ్చారన్నమాట. భారతదేశం నుంచి వచ్చే ఈ ప్రతినిధి మనందరి ప్రొఫెసర్ల కంటే మించినటువంటి జ్ఞానం ఉంది కాబట్టి ఇతన్ని నేను రికమెండ్ చేస్తున్నాను అని చెప్పించారన్నమాట. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ రిప్రజెంటేషన్ తీసుకొని అక్కడ వెళ్ళినప్పుడు సభలో అందరూ మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాత ఇతడు పోయినప్పుడు చివరిగా ఉన్నాడు. ఇంకో 4 గంటల, కరెక్ట్ 3 గంటల 45 నిమిషాలు 1893లో అక్కడ మాట్లాడినటువంటి విషయం అన్నమాట. అక్కడ వివేకానంద గారిని పిలిచినప్పుడు అందరు అనుకున్నారట, ఇండియా నుంచి వచ్చారు ఈయన ఏం మాట్లాడుతుందో చూద్దామని. అక్కడి నుంచి వచ్చినప్పుడు అతడు భారతమాతను మనసారా స్మరించుకొని ఇక్కడికి వెళ్ళక ముందు మనం అందరం రాక్ మెమోరియల్ అనుకుంటాం. ఆ రాక్ మెమోరియల్ ఉంది కదా అక్కడ, అది శ్రీపాద శిల అనేటువంటి పార్వతీ అమ్మగారు చేసినటువంటి శిల పైన నేను అక్కడికి వెళ్ళి నా భారతదేశాన్ని గురించి నేను ఏం చెప్పాలి, నా భారతదేశం ఎంత గొప్పగా ఉండింది, ఇప్పుడు ఎంత అవస్థ పరిస్థితి ఎందుకయింది, నేను ఏం చెప్పాలి అని చెప్పి ఆలోచించి 3 రాత్రులు 3 పగలు ఆలోచించి అక్కడ స్వామి రాక్ మెమోరియల్ రాక్ పైన మెడిటేషన్ చేశారనమాట. అది భారతదేశము భరత మాత పైన. అందుకని మనందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి సమయము ఈ రోజు అన్నమాట. అక్కడ అందుకనే మన వాళ్ళు అంటే రామకృష్ణ మఠం వాళ్ళు కాదు, హిందూ అనుయాయులు, హిందూ ధర్మ యువకులందరూ కలిసి ఒక దేశభక్తి గల సంస్థ కట్టినటువంటి ఆర్ఎస్ఎస్ కట్టినటువంటి స్వామి వివేకానంద రాక్ మెమోరియల్, అది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో ఒక ఏక్నాథ్జీ రానడే అనేటువంటి ప్రోద్బలంతో కట్టినటువంటిది అది. ఎందుకంటే అతడు జన్మదిన సందర్భంగా 100వ జన్మదిన సందర్భంగా ఈ మహానీయుని మనం మాట్లాడిద్దాం అనుకున్నాము. అన్న రావడానికి ఇంకా లేట్ అవుతుంది కాబట్టి ముఖ్యంగా డిగ్రీ స్టూడెంట్స్ అందరూ ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అన్న చెప్పిన విషయాలు వినండి. ఖచ్చితంగా మీ లైఫ్లో, మీ కెరియర్లో మీకు ఉపయోగపడే విషయాలు ఇక్కడ నుంచి వస్తాయి. స్వామి వీర్ భారతి సేన నిర్వహిస్తున్నటువంటి స్వామి వివేకానంద 162వ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి జాతీయ యువజన దినోత్సవానికి విచ్చేసినటువంటి ముందుగా వీర్ భారత్ సేన అధ్యక్షులకు, నిర్వాహకులకు మరియు ఈ కళాశాల ప్రిన్సిపల్ అంటే మాకు అన్నగారు ఉస్మానియా యూనివర్సిటీ సీనియర్గా చెప్పుకోవడం జరుగుతుంది, బండి రాజన్న గారు. అదేవిధంగా ఈ సమావేశానికి
శేఖర్ యాదవ్ గారు ముందు వరుసలో కూర్చోవాలండి. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మల్కాజ్గిరి కార్పొరేటర్స్, కౌన్సిలర్స్ మరియు ఈ కళాశాలలో విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నటువంటి అధ్యాపకులకు మరియు ప్రియమైనటువంటి విద్యార్థులకు జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా అల్లకల్లోలమవుతున్నాయి. అది సిరియా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, పాలస్తీనా కావచ్చు, శ్రీలంక చూసాం. అనేక దేశాలు సంక్షోభంలో ఉన్నాయి. వాటికి కారణం దేశాల మధ్య ఆధిపత్యం. ప్రపంచంలో దాదాపు 200 దేశాలు ఉన్నాయి. ఒక దేశం ఇంకొక దేశం పైన దురాక్రమణ చేయాలని, పెత్తనం చెలాయించాలని ప్రయత్నిస్తూ ఉంటుంది సామ్రాజ్యవాద కాంక్షతోటి. అమెరికా ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తూ ఉంటుంది. జర్మనీ సాంకేతిక విజ్ఞానాన్ని కలిగి ఉంటుంది. అనేక దేశాలు ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకతను కలిగి ఉంటాయి. భారతదేశాన్ని అనేక మంది అవహేళన చేశారు. ఇక్కడ కోతులు నివసించేటటువంటి దేశం అన్నారు, పాములను పూజించేటటువంటి దేశం అన్నారు. అవహేళన చేసేటటువంటి సందర్భంలో ప్రపంచానికి ఒక గొప్పనైనటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి మహాత్ముడు వివేకానందుడు సర్వమత సభలకు వెళ్ళేటటువంటి సందర్భంలో అతని పైన అనేక రకాలైనటువంటి ప్రశ్నలు అతను జీవించేటటువంటి సమయం లోపల కనబడుతూ ఉంటాయి. అతడి యొక్క బాల్యము అంతా కూడా చాలా సాధారణమైనటువంటి జీవితం. మీరు అనుకున్నట్లు వివేకానందుడు గొప్పనైనటువంటి ఉన్నతమైనటువంటి కుటుంబంలో జన్మించలేదు. ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో జన్మించినాడు. 4 అక్కా చెల్లెళ్ళు, 2 అన్నదమ్ముళ్ళు, అనేకమైనటువంటి కష్టాలు పడుతూ ఉన్నటువంటి సందర్భం అతని యొక్క బాల్య జీవితం కనుక చూసినట్లయితే, అటువంటి వివేకానందుడు అతని మనసు అనేక రకాలైనటువంటి ప్రశ్నలు కలవరపడుతూ ఉంటాయి. బాల్యం లోపల ఏకసంతాగ్రహి, బాల్యంలో మీలాగానే చుట్టూ స్నేహితులతోటి ఆడుకునేటటువంటి సందర్భం లోపల అనేక ప్రశ్నలు తన మనసులో వెంటాడుతూ ఉన్నాయి. ఆ ప్రశ్నలు ఏమిటంటే, భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, భగవంతుణ్ణి నేను దర్శించాలి, భగవంతుణ్ణి చూసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో అనేటటువంటి ప్రశ్నలు తన మనసు లోపల అనేక రకమైనటువంటి సందేహాలు కనబడుతూ ఉంటాయి. ఆ సందర్భంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారి యొక్క తమ్ముడైనటువంటి దేవేంద్రనాథ్ ఠాగూర్ దగ్గరికి వెళ్తాడు. మీరు భగవంతుణ్ణి ఎప్పుడైనా చూశారా, చూస్తే అతని దర్శనం నాకు కల్పించండి అని అన్నాడు. అప్పుడు దేవేంద్రనాథ్ ఠాగూర్ అంటారు, నీ మనసు లోపల గొప్పనైనటువంటి లక్షణాలు కనబడుతూ ఉన్నాయి, నీవు దర్శించగలుగుతావు అని చెబుతాడు. అదేవిధంగా ఇంకా ముందుకు వెళితే ఇంకా అనేక రకాలైనటువంటి విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. సాధారణంగా అతని యొక్క బాల్యం లోపల అతనికి చిన్నప్పుడే చర్చించేటటువంటి సందర్భంలో, ఆటలాడుకునేటటువంటి సందర్భంలో దక్షిణేశ్వరం అనేటటువంటి ప్రదేశం లోపల ఒక కాళికామాత ఆలయ పూజారిగా పనిచేసేటటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. అతడు భగవంతుణ్ణి దర్శించినాడు అనేటటువంటి వార్త స్వామి వివేకానందకు, అంటే అప్పుడు వివేకానందుడు కాలేదు, నరేంద్రుడుగానే ఉంటాడు, ఆ సందర్భంలో కనబడుతూ ఉంటుంది. ఆ నరేంద్రుడు ఏ విధంగానైనా ఆ దక్షిణేశ్వరము అనేటటువంటి ప్రదేశంలో నివసించే పూజారి దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు. ఆ పూజారే రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంస విద్యావంతుడు కాదు. రామకృష్ణ పరమహంస వేదాలు చదువుకోలేదు. రామకృష్ణ పరమహంస విద్యావంతుడు కాదు. రామకృష్ణ అనేటటువంటి పేరునే సరిగ్గా రాయలేనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నాకు భగవంతుని యొక్క దర్శనం కావాలి అనేటటువంటి మాటను
అనేటటువంటి ప్రశ్నను వేయడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు రామకృష్ణ పరమహంస, నేను ఇన్ని రోజులు నీ గురించే వెతుకుతూ ఉన్నాను, నువ్వు ఎప్పుడు వస్తావా అనేటటువంటి మాటను చెప్పడం జరుగుతుంది. నువ్వు ఎప్పుడు వస్తావా అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను, నీకోసమే ఉన్నాను, నీకోసమే బ్రతికి ఉన్నాను నేను అనేటటువంటి మాట రామకృష్ణ పరమహంస గారు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు రామకృష్ణ పరమహంస గారు ఒకరోజు నరేంద్రుణ్ణి దగ్గర కూర్చోబెట్టుకొని ఒక మాట చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆ కూర్చునేటటువంటి సందర్భంలో, మంచం పైన కూర్చునే సందర్భంలో అతని యొక్క కాలు, రామకృష్ణ పరమహంస యొక్క కాలు వివేకానందుడి యొక్క హృదయం పైన పెట్టడం జరిగింది. ఎప్పుడైతే రామకృష్ణ పరమహంస యొక్క కాలు నరేంద్రుడి యొక్క హృదయం పైన పెట్టిన తర్వాత అతని యొక్క హృదయము పావనమైపోతుంది, ఒక ఆధ్యాత్మికమైనటువంటి జీవనంలోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది నరేంద్రుడు. అప్పటి నుంచి అతని మనసు లోపల ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి. అప్పటికి దుర్భరమైనటువంటి అతని ఇంటి దగ్గర అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. తండ్రి చనిపోతాడు, 4 చెల్లెళ్ళు ఉంటారు, 2 అన్నదమ్ములు ఉంటారు, కుటుంబం నడిచేటటువంటి పరిస్థితి లేదు. అటువంటి సందర్భంలో నరేంద్రుడికి లేదా వివేకానందుడికి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. నీవే ఈ దేశం యొక్క గతిని మార్చాలి అని రామకృష్ణ పరమహంస గారు బోధించడం జరుగుతుంది. అటువంటి సందర్భం లోపల మనకు రామకృష్ణ పరమహంస లేదా వివేకానందుడు నేను ఒక ప్రపంచ విశ్వవిజేతనని చెప్పుకుంటాడు. మనకు చరిత్ర లోపల ప్రపంచ విశ్వవిజేత అనగానే మీకు గుర్తుకొచ్చేటటువంటి పేరు అలెగ్జాండర్. కానీ నేను ప్రపంచ విశ్వవిజేతను అని మొట్టమొదటగా చెప్పుకున్నటువంటి వ్యక్తి వివేకానందుడు. ఎందుకు, కారణం ఏంటి అనేటటువంటి విషయం కనుక చూసినట్లయితే మనకు భారతదేశానికి ఉత్తరం యత్ర సముద్రస్య హిమాలయచ్చవ అనేటటువంటి శ్లోకం కనబడుతూ ఉంటుంది. భారతదేశానికి ఉత్తరాన హిమాలయ పర్వతాలు ఉన్నాయి. ఆ ఉత్తరాన ఉండేటటువంటి హిమాలయ పర్వతాలు భారతదేశం ఆవతల నుంచి వచ్చేటటువంటి ఏవైతే ఉంటాయో వాయువులు ఉంటాయో వాటిని అడ్డుకొని నిటారుగా నిలబడేటటువంటి ఒక గొప్పనైనటువంటి సంస్కృతి వెలువడింది. అదే హిమాలయ నాగరికత. ఆ నాగరికత కారణంగానే భారతదేశం విరాజిల్లుతుంది అనేటటువంటి మాటను చెప్పడం జరుగుతుంది. ప్రపంచంలో ఎన్నో నాగరికతలు వెలిసినాయి. గ్రీకు నాగరికత, సింధు నాగరికత, ఈజిప్టు నాగరికత, మెసొపొటేమియా నాగరికత, బాబిలోనియా నాగరికత మీరు చరిత్రలో చదువుకుంటూ ఉంటారు విద్యార్థులు. కానీ అన్ని నాగరికతలు కూడా కాలగర్భంలో కలిసిపోయినాయి. ఈజిప్టు దేశంలో కేవలము మమ్మీలు, పిరమిడ్లు మాత్రమే ఉన్నాయి. కానీ భారతదేశంలో ఉండేటటువంటి సంస్కృతి అనాదిగా ఈ దేశంలో సంస్కృతి కనబడుతూ ఉంటుంది. అటువంటి భారతదేశం యొక్క వయసు ఎంత, అమెరికా వయసు ఎంత, చైనా వయసు ఎంత? అమెరికా వయసు 200 సంవత్సరాలు, చైనా వయస్సు 5000 సంవత్సరాలు. కానీ భారతదేశం యొక్క వయసు చరిత్రలో శాస్త్రజ్ఞులకు లేదా ఏ కొలమానం అయితే స్కేలు ఆధారంగా చూసేటటువంటి కొలమానం ఉంటుందో ఆ కొలమానం ఆధారంగా కూడా లెక్క పెట్టలేనంత కాలము భారతదేశం యొక్క వయస్సు. అందుకే భారతదేశము గొప్ప సంస్కృతిగా విరాజిల్లుతుంది. ప్రపంచంలో అనేక దేశాలు కూడా ఇవాళ అంతర్యుద్ధం జరుగుతూ ఉంటుంది. అవన్నీ కూడా మీకు చరిత్రలో తెలుస్తూనే ఉంటాయి. ఇంకా చెప్పాలంటే చికాగోలో వివేకానందుడు సర్వమత సభలకు 1890వ సంవత్సరంలో వెళ్ళినప్పుడు వివేకానందుని చూసి అవహేళన చేస్తూ ఉంటారు, అపహసించుకుంటూ అంటారు. చినిగిపోయినటువంటి బట్టలతోటి అతను వేదికపైకి ఎక్కినటువంటి సందర్భం కనబడుతుంది. ఆ సందర్భం లోపల వివేకానందుడు ఏమని ప్రసంగించినాడు
అనేక మంది మఠాధిపతులు ఉన్నారు, అనేక మంది బిషప్లు ఉన్నారు. యాక్టివిటీ చేయడం, స్పోర్ట్స్, లేకపోతే పిల్లలు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం నిజంగా కూడా నేను గమనిస్తున్నాను. ఎందుకంటే ఉండేది నేను ఇక్కడే, డాక్యుమెంట్ రైటర్గా, నా ఆఫీస్ ఇక్కడే. గత ప్రిన్సిపల్ గారికి ఇప్పటి ప్రిన్సిపల్ గారికి చాలా తేడా ఉంది. యువకుల్లో, విద్యార్థుల్లో మంచి ఉత్సాహాన్ని నింపే ఏకైక ప్రిన్సిపల్ మా రాజు గారు అన్నగారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతుందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చిన అన్నలకి, అక్కలకి, మా కాలేజీ ఫ్యాకల్టీకి, స్టూడెంట్స్కి వివేకానందుని జయంతి ఉత్సవాలు సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు. నేను ఇక్కడికి మాట్లాడడానికి ఏం రాలేదు, ఒక సంతోషకరమైన విషయాన్ని మీతో పంచుకోవడానికి వచ్చాను. 2013 నుండి కాలేజీకి స్థలం లేదు, బిల్డింగ్ లేదు. నిన్నటి ఒక గొప్ప సందర్భంలో మా గవర్నమెంట్ డిగ్రీ కాలేజీకి స్థలం 2 ఎకరాలు గవర్నమెంట్ అలొకేట్ చేసింది. అలొకేట్ చేయడం అనేది చాలా సంవత్సరాల విద్యార్థుల కళ, మల్కాజ్గిరి ప్రజల కళ కూడా. ఎందుకు మనం కాలేజీ వివేకానంద ఎట్లా లింక్ చేయాలని, ఒక సందర్భంలో ఎట్లా చూడాలి అంటే, వివేకానందునికి ఉన్న ఒక గొప్ప స్ట్రెంగ్త్ ఏంటి అని మనం అర్థం చేసుకుంటే, తనను తను అర్థం చేసుకోగలిగిండు, సమాజాన్ని మార్చే ప్రయత్నం చేసిండు. ఎందుకు చదువుకోవాలి మనం? ఫస్ట్ ఎందుకు చదువుకోవాలి అంటే, నా అర్థం చేసుకునే ప్రయత్నం ఏంటంటే, మొదటి జనరేషన్లో వచ్చిన పిల్లలు తెలంగాణ, భారతదేశం మొత్తం మీద కూడా సుమారుగా 80% మంది, 90% మంది మొదటి జనరేషన్ పిల్లలే ఉన్నారు. వాళ్ళు మారితేనే దేశం మారుతుంది. వాళ్ళు మారాలంటే చదువుకోవాలి. చదువు జీవితాలని మారుస్తున్నప్పుడు, చదువు అవకాశాలని కల్పిస్తున్నప్పుడు, చదువుకు దూరంగా ఉన్న సమాజంలో మనం ఉంటే అభివృద్ధి దేశం కాదు. వివేకానందుని చదువుకోవడం అంటే, వివేకానందుని స్ఫూర్తిని తీసుకోవడం అంటే అర్థం ఏంటంటే, మనం ఎందుకు కాలేజీకి వస్తున్నామో, ఎందుకు చదువుకోవాలో, మన తల్లిదండ్రులు మన మీద పెట్టిన ఆశలు ఎన్నున్నాయో అనేది గుర్తుపెట్టుకోగలిగితేనే వివేకానందుని మనం తన జ్ఞాపకాలని, తనకు సంబంధించిన విలువలని మనం మళ్ళీ భవిష్యత్ తరాలకు ఇచ్చే అవకాశం వస్తుంది. చదువు లేకపోతే మనం ఎంత వివేకానందుని రోజు గుర్తు చేసుకున్నా మన జీవితంలో పెద్ద మార్పులు ఏమి ఉండవు. కాబట్టి వివేకానందుని స్ఫూర్తిని తీసుకొని, ఒక 30 సంవత్సరాల వయసులో తను బతికినంతకాలం తక్కువ బతికినా 162 సంవత్సరాలు ఇంకా బతుకుతూనే ఉన్నాడు, ఇంకా 1000 సంవత్సరాలు బతుకుతాడంటే అర్థం ఏంటంటే, తన జ్ఞానాన్ని ప్రపంచాన్ని పంచాడు తను. కాబట్టి మీ అందరికీ, ముఖ్యంగా మా పిల్లలకి రోజు మాట్లాడతాం. ఈ మల్కాజ్గిరి అన్నలందరికీ, అక్కలందరికీ చెప్పే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మా కాలేజీ వైపు మీరు చూడండి. ఒక నెగ్లెక్టెడ్ ఏరియాలో అప్పటికి చదువుతో దూరం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, లేకపోతే పేదరికంలో ఉన్న పిల్లలు చదువుకుంటున్న కాలేజీని ఎందుకో పట్టించుకోలేదనిపించింది నాకు. 6 సంవత్సరాలుగా ఈ కాలేజీలో పనిచేసిన నేను లెక్చరర్గా. ఎందుకో కాలేజీ మీద ఈ సమాజానికి ప్రేమ లేకపోతే టీచర్గా మేము ఏం చేయలేం, ప్రిన్సిపల్గా కూడా ఏం చేయలేం. కాబట్టి మా వైపు చూడండి, మా కాలేజీ వైపు చూడండి, మా కాలేజీలో భాగంగా మేము ఈ కాలేజీ మార్పు కోసము, ఆ పిల్లల భవిష్యత్తు కోసం మేము ప్రయత్నం చేస్తాం. మీ సహకారం అందరికీ అవసరం ఉంది, అందరు సహకరిస్తారని ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యేకంగా నవీన్ అన్నకి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, 162వ వివేకానంద జయంతి నేషనల్ యూత్ డే సందర్భంగా చాలా మంది వివేకానంద గురించి మనకు తెలియజేసిండ్రు. ముఖ్యంగా వివేకానంద గురించి ఇన్స్పిరేషన్ తీసుకొని ఇట్లాంటి నాయకులు మనకు ముందుకు వచ్చిండ్రు. మంత్రిగా పనిచేసి, ఎమ్మెల్యేగా ఉండి, 2 సార్లుగా మంత్రిగా ఉండి, తను పార్టీ నుంచి తీసివేయబడ్డా కానీ కుంగి కృషించి నశించిపోకుండా, అక్కడికి తన జీవితాన్ని ఆపకుండా, ఒక బాల్ని కొడితే రివర్స్ ఎట్లా అయితే వస్తుందో మళ్ళీ అంతే ఉత్సాహంతో స్టేట్లో ఆయనని కప్పేద్దామని చేస్తే ఇలా ఢిల్లీ దాకా పోయిండు. ఢిల్లీలో రాజకీయం చేస్తే స్టేట్ రాజకీయాలు కూడా ఏలుతున్న మన నాయకుడు. కాబట్టి యువత కూడా చిన్న చిన్న విషయాలకు సూసైడ్ చేసుకోకుండా ఇట్లా నాయకులను కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ
చివరిగా మన ముఖ్య అతిథి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ ఈటల రాజేందర్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతుందిగా కోరుతున్నాం. దేశంలో యువజనోత్సవాలు యువకులకి యువతరానికి మార్గదర్శిగా స్ఫూర్తి ప్రదాతమైనటువంటి వివేకానంద పెద్ద జరుపుకుంటూ ఉంటాం మనం. వీర భారత సేన మనందరూ సృష్టికర్త కావచ్చు. దీనికి వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు రవీంద్రనాథ్ గారు, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్లు ఇద్దరు మీనా ఉపేందర్ రెడ్డి గారు, సంతోష్ శేఖర్ యాదవ్ గారు, రాజలక్ష్మి గారు డివికా రావాలి జూలికా రావాలని చెప్పి కోరుకునేది అది అమెరికా చూడడం అది కోరిక నెరవేరింది. బీకే మహేష్ గారు, భాను ప్రకాష్ గారు, ఆర్కే శ్రీనివాస్ గారు, నరసింహ గారు, సత్యనారాయణ ఎక్స్ఆర్ఎం, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ రాజు గారు, ఇంటర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఉమారాణి గారు, మా కంపెనీ నుంచి వచ్చిన మల్లికార్జున గారు, ఇంకా తప్పట్టుకోకుండా అందరికీ పేరు పడిన నమస్కారం. లేట్ అయింది, ఆలస్యమైంది. 9 భూమి చేసే కూర్చున్నారు అని అనేక మంది ఇప్పటికే చెప్పుంటారు వివేకానంద గొప్పతనం ఉందో. భారత జాతి కీర్తి పతాకం స్వతంత్రం రాకమనిపై ఎవరైతే మేమే గొప్పలని చెప్పి వెలవేయేదో అలాంటి గడ్డ మీద భారత మేధా సంపత్తిని ఆవిష్కరించిన మహనీయుడు వివేకానందుడు. ఆయన అతి తక్కువ కాలం బతికింది కొద్ది రోజులే. అందుకని అంటారు కాకి వలె 1000 ఏళ్ళు విలువలేని బతుకు కన్నా, కాకి వలె 1000 ఏళ్ళు విలువలేని బతుకు కన్నా సమాజ హితం కోసం ప్రజల కోసం ఎంతకాలం జీవించడం కాదు, ఎంత ముద్ర వేయగలిగడం అని చెప్పేదే ఇంపార్టెంట్. కాబట్టి ఆ ముద్ర వేసిన వివేకానంద అతి తక్కువ కాలం చిన్న వయసులో మనల్ని చాలా అవుట్డేటెడ్ పురాతనమైన అని ఏమైనా భావిస్తారు. మన భారతీయ సంస్కృతిని, భారతీయ సాంప్రదాయాన్ని, భారతీయ పండుగల్ని, భారతీయ పద్ధతిని చూసి ఈ పాశ్చాత్య దేశాలు ముక్కు మీద వేసుకుంటాయి. వీళ్ళేంది, ఈ బతుకమ్మలేంది, బోనాలేంది, దేవుళ్ళేంది, గిన్నె దేవుళ్ళేంది, ఇట్లా అనుకుంటారు వాళ్ళు. ఆ దేశాలలో అట్లాంటి కల్చర్ అంటే మన పాశ్చాత్య నాగరికత గొప్పదని చెప్తున్న రోజులలో కాదు, ఇది గొప్పది, మాదే గొప్పదని చెప్పి ప్రవచించిన మహనీయుడు వివేకానందుడు. మన సంస్కృతి గొప్పది, మన సాంప్రదాయం గొప్పదని. ఇవన్నీ నడవంతరం వచ్చినాయి. తెలుసు మీకు అమెరికా ఖండం ఎప్పుడు కనుగోబడ్డది చరిత్రలో మనం చూస్తూ ఉంటాం. అందుకని ఇవాళ మూలవాసులు ఇవాళ భారతదేశం ఈ ఎల్లలు కరెక్ట్ కావు, ఈ ఎల్లలు ఈ బౌండరీస్ కరెక్ట్ కాదు. ఒకనాడు ప్రపంచానికే విశ్వగురువు వల్లిదిల్లిన దేశం భారతదేశం, ప్రపంచానికి విశ్వగురువు. కానీ మధ్యలో విదేశాల దుర్నీతులతో మన సంస్కృతి పోయింది, మన సంప్రదాయాలు పోయినాయి, మన గురువు విధ్వంసం చేయబడ్డాయి. అనేక రకాల బాధలు వచ్చింది భారతదేశం. 100 సంవత్సరాలు విదేశీ పాలకుల యొక్క పదగట్టం కింద మెలిగింది ఈ భారతదేశం. అలాంటి భారతదేశం వల్ల వివేకానందని అనేక మహనీయుల స్ఫూర్తితోటి నా దేశానికి, నా దేశ ప్రధానికానికి స్వేచ్ఛ కావాలి, స్వతంత్రం కావాలి, ఇది ఎవరినో అడుక్కుంటే వచ్చేది కాదని చెప్పి, అడుక్కుంటే వచ్చేది కాయో పండో మాత్రమే, కానీ పోరాడితే వచ్చేది స్వతంత్రం అని చెప్పి వారి స్ఫూర్తితో కలిసినటువంటి దేశం. ఎంతమంది మహనీయులు
ఇంతమందిని కోల్పోవడం మన చాలా మందికి పిల్లలకి చరిత్ర ఎందుకు ఇలా అంతా కంప్యూటర్ సైన్స్ మీద పోవచ్చు కానీ గతం లేకుండా వర్తమానం లేదు, వర్తమానం లేకుండా రేపు భవిష్యత్తు లేదు, గుర్తుపెట్టుకోండి. అవును ఏంటో ఉంటాను చరిత్ర. ఎస్, మీ తాత గొప్పవాడైతే ఇవాడికి చెప్పుకుంటాం మా తాత గొప్పవాడని చెప్పి చరిత్ర అది. మేము వాళ్ళకు వారసులని చెప్తాం, మనం వాళ్ళకి వంశమని చెప్పుకుంటాం మనం. అందుకని ఈ దేశంలో ఎన్ని వందల సంవత్సరాల కాలం పాటు పోరాటాలు జరిగినాయో ఆ పోరాటాలు మీ చరిత్ర మాస్టర్లు అంతా చెప్తూ ఉంటారు మీ క్లాస్ రూమ్లో. కానీ వేరే స్ఫూర్తిపరమైన యువకులు గాంధీ గారు ప్రపంచంలోని అహింస మార్గంలో దేశానికి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టిన మానవులని చెప్పుకుంటాము. ఒక గాంధీ గారి అహింసా పద్ధతి మాత్రమే సరిపోదు. నా దేశానికి స్వతంత్రం రావాలంటే ఆజాద్ హిందూ ఫోర్స్ కొన్ని లక్షల మంది సైనికులు తయారు చేసి తిరుగుబాటు చేయాలని చెప్పిన మానవులు ఉండొచ్చు. అంతేకాదు ముక్కుపచ్చలాని పిల్లలు దేశ స్వతంత్రం కోసం ఎట్లా కొట్టాడేందో ఇవాళ కొన్ని వందల మందంతాలు ఉంటాయి. అందులో జలియన్ వాలా బాగ్ ఇప్పుడు గుర్తుంటుంది మనకు. ఈ జలియన్ వాలా బాగ్ నాకు స్వతంత్రం కావాలని చెప్పి గర్జించినటువంటి భారత జాతి మీద ఆనాటి జనరల్ డయర్ తుపాకులతో కొన్ని వందల మంది చంపితే ఆ నేలంతా రక్తంతో తడిసిందన్నాడు. కొన్ని వందల మంది ఒక బావి ఎప్పటికీ మనకు తోలుబెత్తి చెప్తూ ఉంటారు. పడి చచ్చిపోయేసారు చాలా మందిని. ఆ గాతకు ఆగలేక, ఆ తోటలకు తట్టుకోలేక, రక్తం మడుగులలో గిలగిల కొట్టుకుంటున్న వాళ్ళ సాధ్యం చూడలేక అనేక మంది అలా దూకి చచ్చిపోయిందని చెప్తూ ఉంటారు. ఆ నిర్మాణం తర్వాత చిన్న పిల్లవాడు భగత్ సింగ్ 7th క్లాస్ 6th క్లాస్ వస్తాడు. భగత్ సింగ్ వస్తాడు, ఆ శవాల గుట్టను చూసి చెల్లించిపోతాడు. చిన్న పిల్లవాడు ఆ మట్టిని తీసుకొని ప్రమాణం చేస్తాడు. నా జాతి రక్తాన్ని కలచూసినటువంటి జనరల్ డయర్ని మట్టు పెట్టకుండా నేను వినని చెప్పి శపథం చేస్తాను. భగత్ సింగ్ మొత్తంతో జరగతాడు. సుఖ్దేవ్, ఆజాద్, చంద్రశేఖర్, రాజ్గురు పిల్లలు వీళ్ళంతా అలహాబాద్ చౌరస్తాలో ఎట్లా మట్టు పెట్టాలని ప్రార్థన చేసిన చెట్లు చూసి, కానీ వాళ్ళు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళు పట్టుబడి జైలుకు పోతే వాళ్ళని ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా మంది కోరిండు గాంధీ గారు చెప్తే వాళ్ళకు ప్రాణభిక్ష పెట్టే ఆస్కారం ఉందని. కానీ వాళ్ళు ప్రాణభిక్ష కోసం పాకులాడలే. వాళ్ళు పాకులాడలు ఎక్కడంటే నేను చేసిన చర్య న్యాయమైందని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేశారు. దానిలో భాగమే వాళ్ళ పార్లమెంట్లో కళ్ళుండి చూడని దుర్మార్గులారా, చెవులుండి మూర్ఖులారా, ఇది మా భారత జాతి గోస అని చెప్పి పొగబాలంలో వేసినటువంటి బిడ్డ ఆజాద్, చంద్రశేఖర్, రాజగురు, సుఖ్దేవ్, భగత్ సింగ్ పొగబాలు వేసాడు. భగత్ సింగ్ వేసి చేశాడు. చివరి కొడుకు శిక్ష పడుతుంది. నేను అడుగుతాను, నీ చివరి కోరిక ఏందని. వాళ్ళు కోరిక ఆయన నా జాతి విముక్తి పొందాలని చెప్పి మేము త్యాగం చేయబోతున్నామని చెప్తారు. వాళ్ళు నా జాతి కోసం నేను చేస్తున్నందుకు గర్వంగా ఉందని చెప్పారు. ఆయన ఇంకా గొప్ప మాట ఏంటంటే, నా ఊహలో ఉరి కన్నం మీద నుంచి ఊహాగానం చేసేదా, నా ఊహలో మరో జగత్తు వీక్షిస్తుందని చెప్పిండు భగత్ సింగ్, రాజగురు, సుఖ్దేవ్. ఒక జాతి, త్యాగాల జాతి. అందుకని మన దేశంలో మోడీ గారు వచ్చిన తర్వాత దాచేస్తే దాగని సత్యాన్ని బయటకు తీసుకొస్తున్నాడు.
ఇవాళ ఒక బిర్సా ముండా ఆ చరిత్రను బయట తీసుకొచ్చాడు. ఇవాళ వివేకానందని చరిత్ర బల్ల బయటికి రావాలని చెప్పి చేశాడు. అంబేద్కర్ని బయటికి రావాలని చెప్పి చేశాడు. ఇవాళ ఈ జాతి నిర్మాణంలో, ఈ జాతి విముక్తిలో ఎవరైతే గొప్పగా త్యాగం చేసిందో ఆ త్యాగ ధర్మ యొక్క చరిత్రను మళ్ళీ బయట తీసుకొచ్చినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారిని వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. ఏం చేస్తా ఉన్నామంటే నేను కంప్యూటర్ సైన్స్ చదువుకుంటా, ఉద్యోగం చేస్తా, నేను శాస్త్రవేత్త అవుతా, నేను ఒక ఇంజనీర్ అవుతా, నేను ఒక డాక్టర్ అవుతా అనే మాటలు మేము వినిపిస్తూ ఉంటాయి. కానీ ఇవాళ ఒకటి మర్చిపోవద్దు. ఇవన్నీ కూడా మీరు మొత్తం చరిత్రతో చూస్తూ ఉంటారు. ఈ 10 సంవత్సరాల కాలంలో మోడీ గారు వచ్చిన తర్వాత వీర్ భారతి సేన ఆధ్వర్యంలో శ్రీ స్వామి వివేకానంద 162వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నాము. ఈ ఉత్సవాలన్నీ కూడా మల్కాజిగిరి నియోజకవర్గంలో ఇంటర్ అండ్ డిగ్రీ కళాశాలలో జరిగిందండి. ఈ వీడియో మీకు ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఇలాంటి సరికొత్త వీడియోస్ మీ ముందుకు ఇంకా రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. జై హింద్.